అంటే మన శాసనసభ నిర్వహించే అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో బడ్జెట్ పాసింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎజెండా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, కొంచెం సమయం ఇవ్వండి మాకు. నిన్న బట్టి గారి 72 పేజీల ఉపన్యాసాన్ని చాలా శ్రద్ధగా విన్నాం. ఒక 500 పేజీల పెన్ డ్రైవ్ కూడా ఇచ్చారు. నిన్న మీరు మాకు సెలవు కూడా ఇచ్చారు, బాగా ప్రిపేర్ కండి, చదువుకొని రండి అని మీరు సెలవు ఇస్తే ఆ 500 పేజీల పెన్ డ్రైవ్ చదువుకున్నాం. 72 పేజీల పుస్తకాన్ని, ప్రసంగాన్ని బాగా విన్నాం. చిన్నప్పుడు నేను లాస్ట్ దాకున్నా, నేను ఉన్నా. ఇప్పుడు నేను మాట్లాడేది ఎందుకు సార్, నా అప్పీల్ అదే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష, మేము స్కూల్కి పోయేటప్పుడు, కాలేజీ ఉన్నప్పుడు కూడా ఇంత శ్రద్ధగా చదివినామో లేదో కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినాం అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే, బట్టి గారు చాలా అనుభవజ్ఞులు, బాగా సమాధానం చెప్పగలిగిన శక్తివంతులు. సో మధ్య మధ్యలో ఈ మినిస్టర్స్ ఇంటరప్షన్స్ లేకుండా చూడాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, ప్రభుత్వానికి ఓపిక ఉండాలి శ్రీధర్ బాబు గారు, మీకు సహనశీలత ఉండాలి, ఓపిక ఉండాలి. సో అందువల్ల నేను మీతో కోరేది, చూడండి అధ్యక్ష, నేను స్టార్ట్ చేయకముందే ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇట్లా అయితే ఎట్లా అధ్యక్ష? నేను ఏమంటున్నా అధ్యక్ష, నేను అనేది ఒకటే అధ్యక్ష, నేను మాట్లాడిన దాంట్లో మీరు మధ్య మధ్యలో ఇంటరప్షన్ కాకుండా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు తన సమాధానంలో మీరు మాకు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎలియా మినిస్టర్ గారు మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు, బట్టి గారు మాట్లాడితే అభ్యంతరం లేదు, వారి సంబంధిత మంత్రి బడ్జెట్. కానీ మిగతా మంత్రులు డిస్టర్బ్ చేసి దయచేసి, ఎందుకంటే వాళ్ళ పద్ధతులు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోమనండి, కానీ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. నథింగ్ సార్, మీ సలహా సూచననే అందరం కూడా పాటించాలని కోరటానికి మీ ద్వారా అధ్యక్ష అర్థవంతమైన చర్చ జరగాలని మేము కూడా ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. వారు సీనియర్ శాసనసభ్యులు, వారు మాట్లాడే సందర్భంలో అంతా కూడా సత్యం మాట్లాడతానని ఆశిస్తాం. వాస్తవాలకు దగ్గరగా ఉండే అంశాలు మాట్లాడితే కూడా మా వాళ్ళు అందరూ హర్షిస్తారు అధ్యక్ష. మీ నిబంధనల ప్రకారం ఆ పరిధిలో మాట్లాడమనండి సార్, ఎంతసేపు అయినా మాట్లాడమనండి. వీ విల్ వెల్కమ్, బికాస్ ఈజ్ ఇన్పుట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. సీనియర్ శాసనసభ్యులు, డెఫినెట్లీ ఆయనకున్న అనుభవం కూడా మాకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాం. డెఫినెట్లీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. కానీ మీరు కూడా క్రోడీకరించి మాట్లాడారు, ఎందుకంటే మీకు అనుభవం ఉంది కనుక దీర్ఘంగా మాట్లాడకుండా మేము చెప్పే 10 వాక్యాలు మీరు ఒక వాక్యంలో చెప్పగలిగే శక్తి ఉంది మీకు. సో ఆ విధంగా మాట్లాడితే మనం సమయం కూడా వృధా కాకుండా ఉంటుందని గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. చంద్రబాబు గారు అంతా తెలివితేటలైతే లేవు అధ్యక్ష. సో ఆయన చాలా తెలివి కలవాడు. అది ఏం మాట్లాడాలో మరి రాసిస్తే అదన్నీ చదివేస్తాం సపరేట్గా. అధ్యక్ష, మా ప్రసంగం ఎట్లుంటుంది, బట్టి గారు చెప్పిన ప్రసంగాన్ని బట్టి మా ప్రసంగం ఉంటుంది. ఇకపోతే అధ్యక్ష, ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కలిపి ముచ్చటగా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నా అభినందనలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, భారతదేశంలోనే అత్యధికంగా 14 సార్లు బడ్జెట్ ప్రణాళికలను రూపొందించి రికార్డు సృష్టించిన మన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో నిజాలను ప్రచారంలో పెట్టాలని బట్టి గారు నీతులైతే బాగానే చెప్పారు అధ్యక్ష. బట్టి గారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెటు గట్టి బడ్జెటా, వట్టి బడ్జెటా అనేది పరిశీలించే ముందు ఒక్కసారి గత సంవత్సరం బట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ను ఒక్కసారి సమీక్షించుకుందాం. బిఫోర్ వి గో టు దిస్ ఇయర్, ఒకసారి లాస్ట్ ఇయర్ బట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉంది దాన్ని సమీక్షించుకొని నేను ఈ సంవత్సరం బడ్జెట్లోకి వస్తాను అధ్యక్ష. వారు అప్పుడు ఏమన్నారంటే అధ్యక్ష, బట్టి గారు మీరు ప్రసంగం ముందు లాస్ట్ ఇయర్ది పంపాలి, నా కాపీ నాది మొత్తం మీ ప్రసంగంలో నుంచే నా స్పీచ్ ఉంటుంది, పంపంటే ఒక కాపీ పంపుతారు, 2 తెచ్చుకున్నా. అధ్యక్ష, బట్టి గారు గత బడ్జెట్లో పోయినసారి ఇదే సభలో చదివినప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష, పేజ్ నెంబర్ 6, 10 ఏళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది అని అన్నారు అధ్యక్ష.
ఇది అబద్ధమా నిజమా ఇప్పుడే తేల్చేద్దాం. గత బడ్జెట్లో 2,91,159 కోట్లని గొప్పగా చెప్పుకున్నారు. ఇది వాస్తవిక అంచనాలు అని చెప్పారు. నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష, ఇది అవాస్తవిక అంచనాలు, ఇది రీచ్ కాదు అని చెప్పి నేను ఆ రోజే ఈ సభలో చెప్పాను అధ్యక్ష. ఇవాళ రివైజ్డ్ ఎస్టిమేట్లో ఏం పెట్టారు అధ్యక్ష? 27,000 కోట్లు తక్కువ చేసి చూపారు. ముఖ్యమంత్రి గారు నిన్నో మొన్నో ఎక్కడో మాట్లాడుకుంటూ మా బడ్జెట్ 60-70 వేల కోట్లు లోటు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అంటే గతంలో మీరు చెప్పిన అంచనా అవాస్తవము అని ఈరోజు తేలిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఫస్ట్ ద ప్రామిస్ రిఫార్మ్స్ అంటే ఈ కాంగ్రెస్ది ఒక సూట్ అయ్యేటువంటి ఒక చిన్న కోడ్ చెప్తాను అధ్యక్ష. ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్, దెన్ దే రిఫార్మ్ దేర్ ప్రామిసెస్. అధ్యక్ష, పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పిండ్రో కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష. ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు, ఎన్నికలయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు. సింపుల్గా స్ట్రైట్గా చెప్పాలంటే అధ్యక్ష, ఎన్నికల ముందు ఏమన్నారు? ఎల్ఆర్ఎస్ వద్దు, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు. రెండవది అధ్యక్ష, ఆనాడు బట్టి గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చటి భూములు ఎలా తీసుకుంటారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపస్ ఇస్తాము అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష? ఇంకా 14,000 లాక్కుంటాం, ఈ 16,000 ఇచ్చులేదు కానీ ఇంకా 14,000 లాక్కుంటామని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇవాళ తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వ భూములు అమ్మితే, నిరర్ధకమైన ఆస్తులు అమ్మితే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు, ఇది పెద్దలిచ్చిన ఆస్తి, రేపు బొందబెట్టడానికి జాగుండదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు. ఇవాళ ఏమంటున్నారు? బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. ఇవాళ 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష. అంటే అప్పుడేమో దే ప్రామిస్డ్ రిఫార్మ్స్, నౌ దే రిఫార్మ్ దేర్ ప్రామిసెస్. ఈ రకంగా ఉంది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, గత సంవత్సరం బడ్జెట్లో చెప్పిన కొన్ని విషయాలు పరిశీలిద్దాం. పేజ్ నంబర్ 15 అధ్యక్ష. పోయినసారి బట్టి గారు చెప్పినటువంటి బడ్జెట్లో పేజ్ 15 బట్టి గారు చూసుకోండి. పేజ్ 15లో ఏమన్నారంటే అధ్యక్ష, రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒక్కసారి 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీకి అవసరమైన 31,000 కోట్ల రూపాయలను సమీకరించుకున్నాం. అంటే డబ్బులు రెడీ పెట్టుకున్నాం. ఈసారి బడ్జెట్లో ఏం చెప్పిన అధ్యక్ష? 20,000 కోట్లు మాత్రమే చేశారు అని చెప్తున్నారు అధ్యక్ష. పోనీ మిగతాది ఎప్పట్లోగా చేస్తారో చెప్పడం లేదు అధ్యక్ష. ఇంకా ఆ ఉపన్యాసంలో బట్టి గారు ఎంత దూరం పోయి మమ్మల్ని విమర్శించిందంటే అధ్యక్ష, సిగ్గుచేట అధ్యక్ష. చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఎవరు చేతగానోళ్ళు అధ్యక్ష? ఇవాళ చేతగానోళ్ళు ఎవరు, మాట తప్పినోళ్ళు ఎవరు, చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎవరో ఈ శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా అధ్యక్ష. ఏమైంది? 31,000 కోట్లు నిధులు సమీకరించుకున్నామని మీ ప్రసంగంలో చాలా గట్టిగా చెప్పారు కదా, ఏమైంది బట్టి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా పేజ్ నంబర్ 17 అధ్యక్ష, రైతు భరోసా పేరిట ఎకరానికి 15,000 చెల్లించాలి మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. ఏమైంది మీ సంకల్పం? ఎక్కడ పోయింది మీ రైతు భరోసా పథకం? పేరు మార్చారు తప్ప 15,000 ఇవ్వలేదు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో 15,000 ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు. వానకాలం ఎగబెట్టిండ్రు, యాసంగికి 12,000 అన్నారు. ఆ 12,000 కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, పేజ్ నంబర్ 27 అధ్యక్ష. పేజ్ నంబర్ 27లో బడ్జెట్లో రైతులతో పాటు కౌలు రైతులకు గతంలో కన్నా భిన్నంగా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు చేసుకున్నాం. కౌలు రైతులకు రైతు బీమా కూడా ఇస్తాం. ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష.
అది విన్న కౌలు రైతుల గుండెలు ఉప్పొంగినాయి ఆ రోజు. కానీ ఇవాళ అదే కౌలు రైతుల గుండెలు ఔసిపోతున్నాయి అధ్యక్ష. ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులు కౌలు రైతులు మీరే ఇద్దరు చూసుకోవాలని చెప్పి వ్యవసాయ మంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష. కౌలు రైతుల బీమా గురించి అయితే మొత్తానికే మర్చిపోయింది అధ్యక్ష. ఈసారి భట్టి గారి బడ్జెట్లో కౌలు రైతుల ప్రస్తావనే లేకుండా పోయింది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష పేజ్ నంబర్ 19లో భట్టి గారు ఫసల్ బీమా పథకంలో చేరాం, అమలు చేస్తాం, రైతులు పైసా ఖర్చు లేకుండా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటే మేము కూడా సంతోషపడి ఇక్కడ కూర్చొని బల్లలు కొట్టినాం అధ్యక్ష. సంతోషపడ్డాం అధ్యక్ష. బడ్జెట్లో 1300 కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు. మరి ఏమైంది? ఒక్క రూపాయి విడుదల చేసింది లేదు, ఫసల్ బీమా అమలు చేసింది లేదు. రైతులు వడగళ్ల వాన వల్లనో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కన్నీళ్లే మిగిల్చింది తప్ప ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం బీమా కింద చెల్లించలేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక మహిళల గురించి భట్టి గారు 34వ పేజ్ చాలా గొప్పగా చెప్పారు. పేజ్ 34లో వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. ఇది పోయిన బడ్జెట్లో చెప్పారు, ఈ బడ్జెట్లో కూడా చెప్పారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష నిజాలేంటి అధ్యక్ష? ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేమిచ్చిన 5 లక్షల రూపాయలకు పెంచింది, 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ పెంచింది లేదు. ఇదే శాసనసభలో గత శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని ఇది అసెంబ్లీ ఆన్సర్ అధ్యక్ష. ఇదే అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకే మీరు మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం ఇస్తారా, ఏ రకమైన పద్ధతుల్లో మీరు మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తారు అంటే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 15కు అనుగుణంగా జీవో 27 12/3/2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందో అని ఇదే అసెంబ్లీలో చెప్పారు. మరి ఇదే అసెంబ్లీలో భట్టి గారు లేచి మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అంటున్నారు. అంటే మహిళా మంత్రి సీతక్క గారు చెప్పింది నిజమా, ఆర్థిక మంత్రి భట్టి గారు చెప్పింది నిజమా? ఎంతకాలం మహిళలు ఈ రకంగా మోసం చేస్తారు? నేను భట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం వర్తించినట్టయితే ఆ ఉత్తర్వులు సభ ముందు పెట్టండి, ఆ ఉత్తర్వులు మాకు అందించండి. లేదంటే ఈ సభను తప్పుదో పట్టించినందుకు, మహిళా లోకాన్ని మోసం చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. తన బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి ఈసారి పేజ్ నంబర్ 35లో స్కూల్ యూనిఫామ్లు కుట్టినటువంటి మహిళా సంఘాలకు కుట్టు ఛార్జీల కింద 50 నుంచి 75 రూపాయలకు పెంచాం, 75 రూపాయలు మహిళా సంఘాలకు అందించామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి చెప్పారు, ఈసారి కూడా చెప్పారు అధ్యక్ష. నేను భట్టి గారిని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా ఏ ఒక్క మహిళా సంఘానికైనా 75 రూపాయల కుట్టుకూలి అందించుంటే ఆ మహిళా సంఘం పేరు చెప్పండి, ఆ గ్రామం పేరు చెప్పండి, లేదా క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఇందిరమ్మ ఇండ్లు బడ్జెట్ బుక్లో పోయినసారి పేజ్ నంబర్ 27లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లు కడతామని దానికి బడ్జెట్లో నిధులు పెట్టామని చెప్పారు అధ్యక్ష. మేము కూడా బల్లలు కొట్టినాం, వాళ్ళు కూడా బల్లలు కొట్టిండ్రు, నిజంగానే వచ్చేసిన ఇండ్లు అనుకున్నాం అధ్యక్ష. కాంగ్రెస్ యొక్క 16 నెలల పాలనలో 4.5 లక్షల ఇండ్లు కాదు కదా, 4 ఇండ్లు కూడా కట్టలేదు అధ్యక్ష. నేను భట్టి గారిని అడుగుతున్నా, పోనీ మీ మధ్యలో ఎక్కడైనా ఒక్క ఇల్లు కట్టారా చెప్పండి, ఎక్కడ కట్టారో పోదాం చూద్దాం. ఒక్క ఇల్లున్నా కట్టారా ఏడాది కాలంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకా బాధ కలిగేది, పాపం ఈ రాష్ట్రంలో దళితులు గిరిజనులు, మా బిడ్డ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, మాకు మేలు చేస్తాడని చెప్పి ఆశించారు అధ్యక్ష. పోయినసారి 24-25 బడ్జెట్ ప్రసంగంలో ఎస్సీ ఎస్టీలకు
1,00,000 రూపాయలు అదనంగా ఇచ్చి పేదలు ఇల్లు కట్టుకుంటే 6 లక్షల రూపాయలు ఇస్తాం, అందరికీ 5 లక్షలు ఇస్తాం, దళిత గిరిజనులకు 6 లక్షలు ఇస్తామని భట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. ఈ సంవత్సరం ప్రసంగంలో చూస్తే ఆ 1,00,000 రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష. ఆ 1,00,000 రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష. అంటే దళిత గిరిజనులను ఈ ప్రభుత్వం మోసం చేసింది, దగా చేసింది అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఐ అపీల్ హానరబుల్ డిప్యూటీ సీఎం గారు, మీరు ఒక దళిత బిడ్డగా మీరంటే మాకు ఎంతో గౌరవం. ఈ రాష్ట్రంలోని దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, పోయినసారి బడ్జెట్ ప్రసంగంలో మీరు ఇచ్చిన హామీ విధంగా 1,00,000 రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ఇళ్ల నిర్మాణానికి 6 లక్షల రూపాయలు ఇవ్వాలని సవినయంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఐ థింక్ మీరు కూడా నా మాటతో అంగీకరిస్తారని భావిస్తున్నాను స్పీకర్ గారు. అధ్యక్ష, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానం ఇది పేజ్ నంబర్ 6. పేజ్ నంబర్ 6లో నిరుద్యోగులకు ఏం మాట ఇచ్చారో, ఏం అమలు చేశారో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష? జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఏమైంది అధ్యక్ష? ఈ జాబ్ క్యాలెండర్ను కూడా భట్టి గారే మొన్న అసెంబ్లీలో పెట్టారు పోయినసారి. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయింది. ఏమైంది జాబ్ క్యాలెండర్? నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇగో ఇది అధ్యక్ష, నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను, ఆధారం లేకుండా మాట్లాడాను. ఇది భట్టి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్. ఆ రోజు దీని మీద చర్చించాలని నేను ఇక్కడి నుంచి లేచి ఎంత మొత్తుకున్నా భట్టి గారు కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయినరు. ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు. ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముంది అధ్యక్ష? ఒక్కటన్నా అమలైందా? జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష. ఈ జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ 2024 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అక్టోబర్ 24 ట్రాన్స్కో జెన్కోలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఏడబ్ల్యూల నియామకానికి అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. జనవరిలో డిగ్రీ అండ్ అబో లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెజిటెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఫిబ్రవరి 25లో సెకండ్ డిఎస్సి ఇస్తామన్నారు. ఫిబ్రవరి 25లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందా అధ్యక్ష? ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా బడ్జెట్ బుక్ లో RRR అధ్యక్ష, RRR విషయంలో పోయినసారి బడ్జెట్ లో భట్టి గారు చెప్పారు. ఏం చెప్పారు అధ్యక్ష? మేము చాలా అద్భుతంగా RRR సాధించాం. వాస్తవానికి 2022లోనే మా ప్రభుత్వమే RRR ఉత్తర భాగానికి అనుమతులు తెచ్చింది. సరే, మీరు చెప్పారు, సంతోషం. ఏం చెప్పినారు బడ్జెట్ లో? దీని నిర్మాణానికి తగిన భూమి సేకరించడానికి ప్రయత్నం జరుగుతా ఉంది. దీనికోసం బడ్జెట్ లో 1525 కోట్ల రూపాయలు పెట్టానని భట్టి గారు చెప్పారు. నేను అడుగుతా ఉన్న, ఏడాది అయిపోయింది, మళ్ళీ బడ్జెట్ పెట్టారు. ఒక్క రూపాయన్న చెల్లించారా? ఒక్క ఎకరమన్న భూసేకరణ చేశారా? ఒక్క కిలోమీటర్ అయినా రోడ్డు వేశారా? అంతా అబద్ధం అధ్యక్ష. ఇకపోతే ఇరిగేషన్ రంగంలో భట్టి గారు పేజ్ నంబర్ 62 పోయినసారి 2024-25 తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్న భట్టి గారు, ఏ 6 ప్రాజెక్టులు పూర్తి చేశారో 6 ప్రాజెక్టుల పేరు చెప్పండి, ఎన్ని ఎకరాల ఆయకట్టు ఇచ్చారో వివరాలు చెప్పండి అని చెప్పి నేను మీ ద్వారా భట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అంకెల గారడి తప్ప అమలు ఉండదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంత దారుణంగా ఉంటుందా? మీ ప్రసంగాలు, మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన, విజ్ఞత కూడా ఉండదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. బడ్జెట్ అంటే అధ్యక్ష లెక్కలు కాదు, బడ్జెట్ అంటే అంకెలు కాదు, బడ్జెట్ అంటే ఒక భరోసా, బడ్జెట్ అంటే రాష్ట్ర భవిష్యత్తు, బడ్జెట్ అంటే బ్రతుకుదెరువు, బడ్జెట్ అంటే బాధలు తీర్చాలి. కానీ వీళ్ళ బడ్జెట్ అధ్యక్ష చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అంకెల గారెడితో ప్రజల్ని మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, అంకెలు చూస్తే ఆర్భాటం, పనులు చూస్తే డొల్లతనం. ఇది గత బడ్జెట్ కథ, ఇది గత బడ్జెట్ కథ. ఇక వర్ధమానానికి ఈ సంవత్సరం బడ్జెట్లోకి వద్దాం అధ్యక్ష. ఇక ఈ సంవత్సరం బడ్జెట్లోకి వద్దాం అధ్యక్ష. ఈ బడ్జెట్లో భట్టి గారు పేరా నంబర్ 62, భట్టి గారు పేరా నంబర్ 62లో ఒక మాట చెప్పారు అధ్యక్ష. నది దాటేదాకా ఓడమల్లయ్య,
దాటిన తర్వాత బోడమల్లయ్య అని పారా 62లో బట్టి గారు చెప్పారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది. నిజమే చెప్పారు అధ్యక్ష, నిజమే చెప్పారు అధ్యక్ష. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. ఎందుకంటే అధ్యక్ష, ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు, ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు. ఇవాళ మహాలక్ష్మి 2500 మోసం, 4000 రూపాయల పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు పిఆర్సీ 4 డిఏలు, ఆటో డ్రైవర్లకు 12,000, అన్ని పంటలకు బోనస్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు. బట్టి గారు ఇప్పుడు చెప్పండి, బోడమల్లయ్య ముచ్చట ఎవరికి వర్తిస్తుందో ఒకసారి చెప్పాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ప్రస్తుత బడ్జెట్ పై కూర్చోండి బైసా ప్లీజ్. నేను మాట్లాడినాక ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఎన్నికల ముందు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బట్టి గారు ఒక జర్నలిస్ట్, రాష్ట్ర ఆదాయానికి మీరు చేస్తున్న వాగ్దానాలకు మధ్య తీవ్ర అంతరం ఉంది, ఎలా అమలు చేస్తారని అడిగారు అధ్యక్ష. బట్టి గారు జవాబిస్తూ, మా కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల అనుభవం ఉంది, ఆదాయం ఎలా పెంచుకోవాలో మాకు బాగా తెలుసు, మా వ్యూహాలు మాకున్నాయి, ఆదాయాన్ని పెంచుతాం, హామీలన్నీ నెరవేరుస్తామని చాలా కాన్ఫిడెంట్ గా ఆ రోజు ఎన్నికల ముందు బట్టి గారు చెప్పారు. ఎన్నికల ముందు చెప్పారు, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. అయితే ఈ 15 నెలల ఆచరణలో ఏం జరిగిందో, ఏం ఒరిగిందో మనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూశాం. ఇప్పుడు మళ్ళీ 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలిమేడ కట్టారు అధ్యక్ష. ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్, ఇది మోస్ట్ డిసప్పాయింట్మెంట్ బడ్జెట్. కాంగ్రెస్ డిజాస్ట్రస్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది. మరి అనుభవం గల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలో చెప్పాలి ఈరోజు. ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలన వైఫల్యాలను సరి చేసుకోవాలి, లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టీజీఐసి భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్ల అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్, జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురువైపోయింది. నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తని, జాతి సంపదని, చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు. ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు, అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం షురువైపోయింది. అధ్యక్ష, అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాస్ పాట పాడుతా ఉన్నారు అధ్యక్ష. దీన్ని వాటన్ తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారు అధ్యక్ష. మొత్తంగా 50,000 కోట్ల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ఆస్తులు అమ్మడం ద్వారా భూములను ఆస్తులను 50,000 కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంది అధ్యక్ష, అందిన కాడికి అప్పులు చేసుడు, విచ్చలవిడిగా భూములమ్ముడు, ఇదేనా మీ మార్కు పాలన అని అడుగుతా ఉన్నా. తన పరిపాలన నెగటివ్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతుంది. తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈ మధ్య కొత్త వాదన శురు చేశారు. ఏంటంటే అధ్యక్ష, దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని, అందుకే ఆదాయం తగ్గిందని సెలవిస్తున్నారు. అధ్యక్ష, ఒక నిమిషం వినాలి సార్, మంత్రి గారు వినండి. అధ్యక్ష, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం ఇవాళ తెలంగాణలో మాత్రమే ఎందుకుంది? అంతా నాకే తెలుసు, అందుకే అంతా నాకే తెలుసని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు అహంకారంతో, అజ్ఞానంతో, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడ్డది.
తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం వచ్చిందని, ప్రపంచమే స్లో డౌన్ అయిందని ప్రవచనాలు ప్రారంభించారు. ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకే వచ్చిందా? మీ నెగటివ్ పాలసీల వల్ల, మీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల ఈ రోజు రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉన్నది. రేవంత్ గారి పాదం స్పీకర్ సార్, మీ ధన్యవాదాలు సార్. హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకటే సార్, ఎక్కువ ఇంటర్వ్యూ అని అరే నీకు చెప్పకపోతే భయపడితే ఎట్లా సార్ సార్ హరీష్ రావు గారు అమ్మకాల గురించి ఇతర విషయాలు చెప్తున్నారు. నేను ఒకటే మీరు పర్మిషన్ లేని సార్ ఎట్లా ఈ రాష్ట్రాన్ని సార్ ఒక దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల ముందు ఒక 2 మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్ అనే రోడ్డుని ఫ్యూచర్ హైదరాబాద్ డెవలప్ చేయడానికి గతంలో హైటెక్ సిటీ కట్టి ఆ తర్వాత ఇంకా కూడా ఎక్స్పెన్షన్ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసి అక్కడే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టి అక్కడనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ ఎస్సీజెడ్తో పాటు ఇవాళ హైదరాబాద్ ఈ స్టేజ్లో బెంగళూరు తర్వాత ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే కలుపుకుంటూ మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో తీసుకొచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తే సార్ 2 మాసాల ముందు ఎన్నికల 2 విషయాలు చెప్తా సార్ మీకు. మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుని కమిషన్ కక్కుర్తుబడి 7,300 కోట్లకు రోడ్డు రంపిన ఘన చరిత్ర ఈయన సార్ వీళ్ళది. రెండవది సార్ ఎక్సైజ్ ఎప్పటివరకు సార్ ఎక్సైజ్ షాప్స్ రెస్టారెంట్ది ఇంకా 3 నెలల సమయం ఉంటే 3 నెలల ముందే అప్లికేషన్ తీసుకొని నిరుద్యోగుల దగ్గర 2,000 కోట్ల రూపాయల నాన్ రిఫండబుల్ పేరు మీద వసూలు చేసి షాపులు కేటాయించుకొని ఎన్నికల ముందు చేసిన కథలు. ఇక భూముల అమ్మకాలు, కోకాపేట్ల యాక్షన్లు, వీళ్ళ బిరామీలు 100 కోట్ల లెక్క పెట్టిన భూముల చరిత్ర మేము చెప్తాం, మా రిప్లైలో చెప్తాం. హరీష్ రావు గారు దేశంలో, రాష్ట్రంలో, మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా మీ కట్టే రోడ్డు విలువ అధ్యక్ష ఆ కన్స్ట్రక్షన్ కాస్తే 6,500 కోట్లు. రోడ్డు ల్యాండ్ ఎక్వేషన్ కలిస్తే కదా ఆ రోడ్డు విలువ 1,00,000 కోట్ల పైన ఉంటుంది అధ్యక్ష. రోడ్డు నమ్ముకుంటారు అధ్యక్ష ఎవరైనా? ఈయన భూముల అమ్మకాల గురించి మాట్లాడుతున్నాడు. హరీష్ రావు గారు భూముల అమ్మకాలు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు మొత్తం తెలియదు అధ్యక్ష. హరీష్ రావు ముందు పెట్టి మాట్లాడిపిస్తారు, వెనక నడిపించే 2-3 ఉన్నారు. హరీష్ రావు మొత్తం తెలియదు. దయచేసి మీ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. హరీష్ రావు గారు శ్రీనివాస్ యాదవ్. అధ్యక్ష, మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మొన్న 2 డేస్ బ్యాకే 3 రోజుల క్రితమే చెప్పినాం అధ్యక్ష. ఇప్పుడు బడ్జెట్ మీద మాట్లాడాలనేటువంటి మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. దయచేసి గౌరవ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు వారు కూడా ఇక్కడే ఉన్నారు. నేనేమంటా మొన్న కూడా చెప్పిన, ఇట్లా ప్రతిసారి ఇంటరప్షన్ ఉండి మీరు మాట్లాడతాం మేము మాట్లాడతాం అనుకుంటూ పోతే అది పద్ధతిగా ఉండదని చెప్పి, మీరు ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు రాసుకుంటారు, వారు రిప్లైలో చెప్తారు, మధ్యలో ఏదైనా లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఉంటే మాట్లాడతారు. అనవసరంగా అక్కడి నుంచి మీరు, ఇక్కడ నుంచి మేము, ఇట్లా ప్రతిసారి ఇదే విధంగా వెళ్తే అధ్యక్ష సభ నడవడం ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. దయచేసి మీరు అవకాశం ఇచ్చారు, మా హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు, వారు కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడుకోమని చెప్పండి అధ్యక్ష. ప్రతిసారి ఇట్లయితే వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, మధ్యలో మేము అడుగుతాం. కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది, దయచేసి మధ్యలో ఎవరికి అవకాశం ఇవ్వకుండా వారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడుకోండి. సార్ అధ్యక్ష,
శ్రీనివాస్ యాదవ్ గారు నీతులు మాకు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అటువైపు కూడా అందరికి చెప్తే బాగుంటుండే అధ్యక్ష. రెండవది, నేను దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. ఈజ్ ఏ సీనియర్ మెంబర్, హీ హెల్డ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్ట్రీ, అది ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్. స్లోగన్స్ అనేది సరికాదు అధ్యక్ష. లెట్ హిమ్ పుట్ ఫార్వర్డ్ హిస్ వ్యూ పాయింట్స్. వీఆర్ హియర్ అండ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ టేకింగ్ ద నోట్స్. వాస్తవాలకు దగ్గరగా మాట్లాడండి అధ్యక్ష. మా సభ్యులు కూడా ఉన్నారు, మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానీకం కూడా వింటా ఉన్నారు. ఈరోజు వాస్తవానికి దూరంగా మాట్లాడి స్లోగన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తే డెఫినెట్లీ అధ్యక్ష, ఇక్కడ కూడా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎందుకు వింటారు అధ్యక్ష? ఎందుకు వింటారు అధ్యక్ష? ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా సత్యదూరమైన మాటలు మాట్లాడితే కూర్చోమంటే ఎందుకుంటారు సార్? మీరు సత్యం మాట్లాడండి, వినడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చెప్పేదంతా చెప్పుకుంటూ పోతా ఉన్నారు. దయచేసి అధ్యక్ష, ఇప్పటికే 35-40 నిమిషాలు మాట్లాడారు వారు. దయచేసి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి అధ్యక్ష. వారిది సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడినరు. మహిళల గురించి మాట్లాడినరు, సంక్షేమాన్ని గురించి మాట్లాడినరు, విద్యార్థుల గురించి మాట్లాడినరు, ఉన్న సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడినరు, పరిశ్రమలకు సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడిన. మళ్ళీ ఇంకేంది అధ్యక్ష? దయచేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఏం అన్యాయం శ్రీధర్ అన్న ఇది. అధ్యక్ష, శ్రీధర్ బాబు గారిని గౌరవిస్తూ వారి మాటల్ని పాజిటివ్గానే తీసుకుంటున్నాం అధ్యక్ష. మా ప్రయత్నం ఏదన్నా ఉందంటే ప్రభుత్వం యొక్క దృష్టి ఆకర్షించాలి, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి దృష్టిని ఆకర్షిస్తే ఏదైనా కొత్త పేదలకు, దళితులకు, గిరిజనులకు లాభమవుతుందనే తాపత్రయం తప్ప మిమ్మల్ని ఏదో విమర్శిస్తే మాకేదో వస్తుందనేది ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు పోయిన బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టడానికి 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. ఈ బడ్జెట్లో తీసేసిండ్రు. మా తన్లాట ఏంది? బట్టి గారి దృష్టిని ఆకర్షించడం ద్వారా ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులకు ఇండ్లు కట్టుకోవడానికి 6 లక్షలు రావాలనే తన్లాట తప్ప ఇంట్లో ఏమైనా విమర్శ ఉందా అధ్యక్ష? అర్థం చేసుకోవాలి. కానీ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఇలా ఆర్థిక మాంద్యం వచ్చిందని ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉంది, దేశమంతా ఆర్థిక మాంద్యం ఉంది, మన రాష్ట్రంలో కూడా ఆర్థిక మాంద్యం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, అయితే నేను ఇక్కడ చెప్పాల్సుకున్న పాయింట్, మంచి ఆర్థిక మంత్రి గారు వింటే ఇది సరి చేసుకుంటే మన రాష్ట్రానికి మేలు అవుతుంది అధ్యక్ష. నేను మంచి డేటాతో రీసెర్చ్ చేసి కొన్ని మంచి సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చిన. అది మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అధ్యక్ష. జిఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల అధ్యక్ష. 2023-24 జిఎస్టీలో 46,500 కోట్లు మన రాష్ట్రానికి వస్తే వీళ్ళు బడ్జెట్లో 58,594 కోట్లు ప్రతిపాదించారు. యాజ్ పర్ కాగ్ రిపోర్ట్, నా సొంతది కాదు అధ్యక్ష, కాగ్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా గత 11 నెలల్లో మన రాష్ట్ర జిఎస్టీ వృద్ధి రేటు కేవలం 5.5% మాత్రమే. మీరు పెట్టుకున్నదేమో 20%. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జిఎస్టీ వృద్ధి రేటు 5.5%. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అధ్యక్ష? అంచనాలకు దూరంగా మీరు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష, మన పక్క నుండే కర్ణాటక 10.72% వృద్ధి రేటు, మహారాష్ట్ర 12% వృద్ధి రేటు, దేశ వృద్ధి రేటు 10%గా నమోదైంది. అంటే ఆర్థిక మాంద్యం దేశమంతా ఉండాలి కదా. కర్ణాటకలో ఎందుకు లేదు? మహారాష్ట్రలో ఎందుకు లేదు? దేశంలో ఎందుకు లేదు? తెలంగాణలో ఎందుకుందో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. జిఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర జిఎస్టీ వృద్ధి రేటు దేశం కంటే తక్కువ ఎప్పుడూ లేదు. మీ పాలనలో మొదటిసారిగా దేశం యొక్క యావరేజ్ కంటే తెలంగాణ రాష్ట్ర జిఎస్టీ వృద్ధి రేటు తగ్గడం ఇది సిగ్గుచేటు, ఇది మీ పరిపాలన వైఫల్యం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. రెండవది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. బీఆర్ఎస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అధ్యక్ష. పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి ఆర్థిక ఉత్పాతాలను కూడా తట్టుకొని మేము ఆదాయం పెంచి చూపించాం. 2014-15 మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 2,822 కోట్లు అధ్యక్ష. 2023-24 నాటికి మేము దిగిపోయే సంవత్సరానికి 14,588 కోట్లకు పెరిగింది. యావరేజ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్ 25.62%. ఇది కేసీఆర్ గారి
పరిపాలనపై సృష్టించిన పాజిటివ్ వైబ్రేషన్ వల్ల ఇది సాధ్యమైంది అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 24-25 సంవత్సరంలో బట్టి గారి బడ్జెట్ ప్రతిపాదనలో 18,244 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే అధ్యక్ష ఇప్పుడు మార్చిలో ఉన్నాం. గత 11 నెలల్లో ఈ రాష్ట్రానికి వచ్చిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 12,867 కోట్లు మాత్రమే. ఈ నెల కలుపుకున్న అది 14,000 కోట్లు దాటదు. అంటే ఏమైంది అధ్యక్ష? పోయిన సంవత్సరం బీఆర్ఎస్ పాలనలో వచ్చిన దానికంటే కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో తక్కువ ఆదాయం వస్తుంది. నెగటివ్ గ్రోత్ రేట్ నమోదైంది. మీ అంచనాల కంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయం తగ్గిందంటే మీ అంచనాలు తప్పినాయి, మీ పాలనలో ఎక్కడో లోపం ఉంది. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష, పక్కనుండే రాష్ట్రాలు కూడా ఒక్కసారి చూస్తే తమిళనాడు వాళ్ళ అంచనాల్లో 90% రీచ్ అయింది, మహారాష్ట్ర 93% రీచ్ అయింది, కర్ణాటక 85% రీచ్ అయింది. కానీ తెలంగాణకు వచ్చేసరికి అంచనాల్లో 77% మాత్రమే రీచ్ అయ్యాం. అంటే ఆర్థిక మాంద్యం ప్రపంచంలో లేదు, దేశంలో లేదు. మీ బుద్ధి మాంద్యం ఉన్నది, మీ ఆలోచనలో మాంద్యం ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లే వెహికల్ సేల్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో మా పాలన ఉన్నంత వరకు వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగిన వాహనాల అమ్మకాల గ్రోత్ రేట్లో తెలంగాణ -0.08% తగ్గిపోయింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ +12%, తమిళనాడు +32%, కర్ణాటక +8%, మహారాష్ట్ర +12%, కేరళ +10%. అన్ని రాష్ట్రాలేమో పెరుగుతుంటాయి, తెలంగాణలో మాత్రం వాహనాల అమ్మకం తగ్గిందంటే ఇది దేశం మొత్తం ఆర్థిక మాంద్యం లేదు, తెలంగాణలో పరిపాలన వైఫల్యం వల్ల తగ్గుతుంది. జీఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో తగ్గుదల, వాహనాల అమ్మకంలో తగ్గుదల. దీనికి ఆర్థిక మాంద్యమా కారణం అధ్యక్ష? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకు మాత్రమే ఎందుకు వచ్చింది? ఈ తగ్గుదలకు ఆర్థిక మాంద్యం కారణమా, పరిపాలన వైఫల్యం కారణమా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేను చాలా బాధగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఇస్తున్న నినాదం తెలంగాణ రైజింగ్. వేర్ ఈజ్ ఇట్ రైజింగ్ అధ్యక్ష? వేర్ ఈజ్ ఇట్ రైజింగ్? ఐఎమ్ ఆస్కింగ్ అధ్యక్ష. జీఎస్టీ గ్రోత్ రేట్ డౌన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్, వెహికల్ సేల్స్ ఇస్ డౌన్. ఇది అధ్యక్ష. నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష, ఏంది మేము ఉన్నప్పుడు ఎందుకు పెరిగింది, మరి కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు తగ్గింది? మేము కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేసినాం, ఆర్థిక రంగ నిపుణులతో అడిగే ప్రయత్నం చేసినాం, మేధావులతో చర్చించే ప్రయత్నం చేసినాం, మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష మేము మాకు తోచినాయి. వీఆర్ సజెస్టింగ్ కరెక్షన్ చేసుకుంటే మంచిది, లేదంటే మీ ఇష్టం. మేము చెప్పడం ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం మేలు గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. సో మేము ఆలోచిస్తే అధ్యక్ష, మనం రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా దివాలా అనే దిక్కుమాల ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు రాకుండా పోయినాయి. ప్రభుత్వం కొలువు తీరగానే ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్టుకు మెట్రో రైలు రద్దు అనే ప్రకటనలు చేయడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి. హైడ్రా పేరిట సాగించిన విధ్వంసకాండ, పేదల ఇండ్ల కూల్చివేతల వల్ల ఒక నెగటివ్ మెసేజ్ పోయింది. మూసీ ప్రక్షాళన పేరిట, బఫర్ జోన్ల పేరిట చేసిన హంగామా సృష్టించిన భయానక వాతావరణం రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి కారణమైంది. అదేవిధంగా ఆర్ఆర్ ట్యాక్సులు, సంక్షేమ పథకాల ద్వారా గ్రామాల వైపు సాగుతున్న ద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. రైతు బంధు ఇవ్వకపోవడం, పంటల కొనుగోలు పూర్తిగా చేయకపోవడం, పింఛన్లు పెంచకపోవడం, కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్లలో కూడా 2 నెలలు కోత పెట్టడం, నీళ్లు ఇవ్వక పంటలు ఎండగొట్టడం, చెరువుల్లో చేప పిల్లలు వదలకపోవడం, గొర్రెల పంపిణీ నిలిపివేయడం, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం, ఉద్యోగులకు పీఆర్సీ డిఏలు చెల్లించకపోవడం, రియల్ ఎస్టేట్ కుప్పకూలడం, ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక మాంద్యం వైపు అడుగులు పడతా ఉన్నాయి అధ్యక్ష. భట్టి గారు తన ప్రసంగంలో నిజాలు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం
నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందని తన ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. నేను వారి మాటలతో ఏకీభవిస్తున్నాను. నువ్వు రోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడే దుస్థితికి తెస్తుందని శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటను ఒక్కసారి నేను బట్టి గారికి చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మీరు అదే పనిగా చేస్తున్న అబద్ధాలను పటాపంచలు చేసి సత్యాన్ని చెప్పదలుచుకున్నాను. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ భద్రం అనేది నిజం, ఛిద్రమైందనేది అబద్ధం. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం అబద్ధం, బలోపేతమైందనడం నిజం. 10 ఏళ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం అన్నది అబద్ధం, ఆర్థిక స్థిరత్వం సాధించిందన్నది అసలు నిజం. దివాలా తీసిందన్నది అబద్ధం, దివ్యంగా ఉన్నదన్నది నిజం. కేసీఆర్ గారు సంపద పెంచింది నిజం, ప్రజలకు పంచింది నిజం. 2013-14లో 4,50,000 ఉన్న జిఎస్డిపి 9.5 ఏళ్లలో 15 లక్షల కోట్లకు పెరిగింది. ఇది అక్షర సత్యం. మా పాలనలో 12% ఉన్న జిఎస్డిపి వృద్ధి రేటు కాంగ్రెస్ ఏడాది పాలనలో 10% తగ్గింది. 1,24,000 కోట్లున్న తలసరి ఆదాయం 3,56,000 కోట్లకు పెరిగింది. ఇది మీరు కూడా ఒప్పుకొని చెప్పుతున్న సత్యం అధ్యక్ష. మా పాలనలో 12.4% ఉన్న తలసరి ఆదాయ వృద్ధి రేటు మీ ఏడాది పాలనలో 9.6% తగ్గింది. హరీష్ రావు గారు, మీరు మాట్లాడుతూ బుద్ధి మాధ్యం అని ఒక పదాన్ని ఆలోచన విధానంలో బుద్ధి మాధ్యం అనేది తప్ప సార్. ఇది సార్ సభ హుందాతనాన్ని సార్ ఒక్క మాట సార్ స్పీకర్ సార్ సభ హుందాతనాన్ని తక్కువ చేస్తారు సార్. నేను ఒక్క మాట అంటే సీనియర్ మీరు ఏమనుకోకపోతే ఒక్క మాట అంటే సార్ దయించి వినండి. నేను ఒక మాట అంటే ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా, బట్టలిప్పి ఊరేగిస్తారు ఈ సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష. నేను బుద్ధిమాంద్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న. ఇది తప్పైతుందా అధ్యక్ష? అది వారి విజ్ఞతకు వదిలేస్తుంది. హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష. శాసనసభ వ్యవహారాలు కూడా చూశారు. వారు మాట్లాడుతూ ఉంటే నేను పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటా ఉన్నాను. వారు బడ్జెట్ మీద సరే గత బడ్జెట్ మీద చెప్తా ఉన్నారు, ఇప్పుడు బడ్జెట్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. రెండింటి మీద మీరు అనలైజ్ చెప్తా ఉంటే మేము రాసుకొని సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఆ చెప్పే విషయం వదిలేసి పొలిటికల్గా స్లోగన్స్ చెప్పించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారనేది మీ ఉపన్యాసం ద్వారా అర్థమవుతా ఉంది. దాని పరిధి కూడా దాటి మీరు ముఖ్యమంత్రి గారు సభానాయకుల గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు, అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని, లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు. ఇది 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 కరెక్టేనా మీరు మాట్లాడే మాటలు సభానాయకుడిని పట్టుకొని? అట్లాగే సరే సభాపతి గారు సభా విలువల్ని పెంపొందించాలని మనం మాట్లాడే చర్చలు కూడా ఉందాగా పార్లమెంటేరియన్ లాంగ్వేజ్లో ఉండాలని వారు చాలా మంచిగా మీకు సలహా ఇస్తూ ఉన్నారు. బుద్ధిమాంద్యం, మీకు బుద్ధిమాంద్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. రైట్, మీరు కనీసం నిజంగా విఘ్నులైతే స్పీకర్ గారు సభాపతి గారు చెప్పిన దాన్ని విని బుద్ధిమాన్యం అన్న మాట పొరపాటు అయిపోయింది, నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి వారి ప్రసంగం చెప్పాలి. కానీ ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి నేనేమన్నాను, వారేమన్నారు, వారు మాట్లాడారు మీరు చెప్పలేదు, ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మొన్న వారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారో ఇప్పుడు అదే ప్రయత్నంలో వీరెళ్తా ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీకు మీరు సభాపతి గారిని కూడా మమ్మల్ని అంటే అన్నారు, సరే ముఖ్యమంత్రి గారు అన్నారు, మమ్మల్ని అన్నారు, మాకు బుద్ధిమాంద్యం అన్నారు. రైట్, మాకు బుద్ధి ఉందో మీకు బుద్ధి ఉందో నేను మొత్తం రాసుకున్న తర్వాత లెక్కలు చెప్పేటప్పుడు చెప్తాను. నేను సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి అధ్యక్ష? మీకు దట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. వాళ్ళు లెక్కలు చెప్పమని చెప్పండి, రాసుకుంటాం. భాష వాడేటప్పుడు మాత్రం సభానాయకుల గురించి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల గురించి కానీ మంత్రుల గురించి కానీ పరిధి దాటి మాత్రం మాట్లాడద్దు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీకు ముందే మీరు బడ్జెట్ మాట్లాడేటప్పుడే మీరు ముందు ఒక సూచన చేశారు సభలో, మేము లెక్కలు చెప్తాము జాగ్రత్తగా వినాలి అందరూ అంటే మా
లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు లేచి ఎస్ మీరు చక్కగా చెప్పండి, ఉన్నాగా మాట్లాడండి, ఈ సభలో అర్థవంతమైన చర్చ జరగాల, మేమంతా సిద్ధంగా ఉన్నాం. పరిధి దాటిపోయి బడ్జెట్ పరిధి దాటిపోయి మీరు అడ్డగోలుగా మాట్లాడటం చేస్తే మాత్రం మా సభ్యులు కూడా ఎవరు ఊరుకోరని చెప్పారు. ఇంకా అంత చెప్పిన తర్వాత కూడా మేము అదే పనిలో ఉంటే ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. హరీష్ రావు గారు నేను చెప్తున్నాను, ప్లీజ్ కమ్ టు ది పాయింట్. ఆల్రెడీ గంట అవుతుంది అధ్యక్ష, లెట్ హిమ్ కంక్లూడ్. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు. సార్, మీరు మాకు పెద్ద దిక్కు, మీరు మాకు పెద్దన్న లాంటి వారు, మీరంటే మాకు ఎంతో గౌరవం అధ్యక్ష. మేము ఎంతసేపు మా ఆవేదన, మా బాధ మీకు చెప్పుకునే ప్రయత్నము, మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నమే చేస్తాను తప్ప మీ పట్ల మాకు రెండవ అభిప్రాయం లేనే లేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇప్పుడు టైం అయిపోయిందని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినారు. ఇప్పటికీ ఎల్ఏ మినిస్టర్ గారు 3 సార్లు లేశారు, వెంకటరెడ్డి గారు మంత్రి గారు 1 సారి లేశారు, భట్టి గారు 1 సారి లేశారు, ఇట్లా శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడారు. అధ్యక్ష, ఇది బడ్జెట్ అనేది చాలా ముఖ్యం. మా సభ్యుల సంఖ్య 38 అని మీరే చెప్తున్నారు. దానికి అనుగుణంగా ప్రధాన ప్రతిపక్షానికి కనీసం ఒక 2-3 గంటల సమయం ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు చూడండి, ఇతర సభ్యులకు ఎట్లా ఇస్తున్నారు. ఇప్పుడు బీజేపీ 8 మంది సభ్యులు ఉన్నారు, ఎంఐఎం 7 సభ్యులు ఉన్నారు. దాన్ని బట్టి మీరు ప్రపోర్షనేట్గా మాకు టైం ఇవ్వండి. ఎవరికి ఎంత ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, ప్రపోర్షనేట్గా మాకు టైం ఇవ్వండి అధ్యక్ష. ఇకపోతే సార్, ఇప్పుడు అప్రాక్సిమేట్లీ లెజిస్లేచర్ పార్టీకి సంబంధించి యావరేజ్ టైం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి 65 మంది సభ్యులు ఉన్నారు అధ్యక్ష. 32 నిమిషాలు మా సభ్యులు మాట్లాడతారు. బీఆర్ఎస్కు సంబంధించి వారి సభ్యుల సంఖ్య ప్రకారం 19 నిమిషాలు. బీజేపీకి సంబంధించి 8 మంది శాసనసభ్యులు ఉన్నారు, 4 నిమిషాలు. ఈరోజు ఎంఐఎంకి సంబంధించి 4 నిమిషాలు, సిపిఐకి సంబంధించి 2 నిమిషాలు. ఈ విధంగా ప్రస్తావన చేస్తూ ఉన్న సందర్భంలో ఇక్కడ సభా సమయాన్ని వృధా చేయకుండా క్రియాశీలకంగా నిజంగానే ప్రొడక్టివ్గా ఏదైనా మాట చెప్తే వినడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. అప్పుడే 1 అవర్ అయిపోయింది, 10-15 మినిట్స్ అయిపోయింది వారు మాట్లాడి. ఉన్న విషయాలు మాట్లాడారు, చెప్పిందే చెప్తా ఉన్నారు అధ్యక్ష, చెప్పిందే చెప్తా ఉన్నారు. మేము కూడా వారు 2024 సంబంధించిన 2014 సంబంధించిన బడ్జెట్కు సంబంధించిన అంశం మాట్లాడతాం. మేము కూడా అన్ని విషయాలు మాట్లాడతాం. ఇప్పుడు 2014 నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి బడ్జెట్కు సంబంధించిన అంశం, ప్రతి సంవత్సరం మీరు అమలు చేసిన విధి విధానం, అమలు ఖర్చు పెట్టినంతా కూడా మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు 6-8 గంటలు మాట్లాడతాం మేము. అరే ఏం సార్ ఇది? మీరు డెఫినెట్లీ సార్, ఐ సీక్ యువర్ ఇంటర్వెన్షన్ సార్. మీరు కూడా స్పష్టంగా ఇన్ని నిమిషాలు మాట్లాడండి అని కఠినంగా ఖచ్చితంగా చెప్పండి అధ్యక్ష. మాకు కూడా చెప్పండి, వారికి కూడా చెప్పండి. ఆ విధంగా మీరు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇట్స్ నాట్ ఎ డైరెక్షన్. ఐఎమ్ పుట్టింగ్ ఎన్ అపీల్ బిఫోర్ ఆనరబుల్ స్పీకర్. నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. లేకుంటే సభా సమయం వృధా అవుతుంది. గౌరవ సభ్యులు చాలా మంది ఉంటారు, వారి దాంట్లో కూడా మాట్లాడతారు. సార్, ఇప్పటికే అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడారు అధ్యక్ష. హరీష్ రావు గారు అన్ని మాట్లాడారు. వారు తిరిగి అదే మాట్లాడే క్రమంలో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి వారిని కూడా కోరుతా ఉన్నాం మీ ద్వారా. ఈరోజు ఆల్రెడీ 55 మినిట్స్ అయిపోయింది వారు మాట్లాడారు. సార్, కంక్లూజన్ చెప్పమనండి సార్, కంక్లూజన్ చెప్పమనండి సార్. ఇంకా మీరు 5 మినిట్స్ ఇచ్చినా పర్వాలేదు, కానీ మీ ద్వారా కంక్లూజన్ చేయమని చెప్పని కోరుతా ఉన్నాను అధ్యక్ష. స్పీకర్ సార్, మాట్లాడమంటే మాట్లాడతా, పోమంటే పోతా సార్. ఇక ఇప్పుడు వారు మా ఎల్ఏ మినిస్టర్ గారు బీజేపీకి 4 నిమిషాలు, ఎంఐఎంకు 4 నిమిషాలు కేటాయించినమన్నారు అధ్యక్ష. నిజంగా మీరు రికార్డులన్నీ తీయండి, గతంలో ఎవరెవరు ఎన్ని నిమిషాలు మాట్లాడారు. నిజంగా అంతే టైం ఇస్తారా? వాళ్ళకి ఎంత ఇచ్చిందో దాని ప్రపోర్షనేట్గా ఇంటూ 38 మీరు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వండి అధ్యక్ష, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇట్లా 5 నిమిషాలు, నేను అసలు అధ్యక్ష ఇంకా సబ్జెక్ట్లోకి డిపార్ట్మెంట్ వైజ్ ప్రారంభమే కాలేదు. నేను బ్రాడర్ వ్యూ చెప్పాను. నవ్ ఐ విల్ గో టు డిపార్ట్మెంట్ వైజ్. అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్షం యొక్క సూచనలు సలహాలు తీసుకుంటే ప్రభుత్వానికి కొంత మేలు అవుతుంది. వినే ఓపికే ఉండాలి అధ్యక్ష, సహనం ఉండాలి అధ్యక్ష ప్రభుత్వానికి. అధ్యక్ష, 2014-15లో 62,306 కోట్లున్న ప్రభుత్వ వ్యయాన్ని 2023-24 నాటికి 2,31,825 కోట్లకు పెంచాం అధ్యక్ష. అంటే దాదాపు 4 రెట్లు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగింది. సంపద పెంచినం, పేదలకు పంచినం అనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. స్వంత ఆదాయ వనరుల వృద్ధిలో
దేశంలోనే తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా నిలిపినమనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. మా పాలనలో గ్రోత్ రేటు ఆకాశం వైపు చూస్తే మీ పాలనలో పాతాళం వైపు చూస్తుంది. దివాలా తీసింది రాష్ట్రం కాదు అధ్యక్ష, మీ ఆలోచన విధానంలో దివాలాతనం ఉంది, మీరు అనుసరిస్తున్న విధానాల్లో దివాలాతనం ఉంది తప్ప ఇలా మీ పరిపాలనలో దివాలా ఉంది తప్ప అధ్యక్ష, మాది బీఆర్ఎస్ పాలనలో ఈ రాష్ట్రం దివాలా తీయలేదు. ఒకసారి ఆలోచించుకోండి అధ్యక్ష. అధ్యక్ష, ఆవిరైపోయిన 6 గ్యారంటీలు. కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందుకుంటూ ప్రజలు జీవితం చక్కగా సాగుతున్న సందర్భం. స్వర్గాన్ని కిందికి దించుతామన్న రీతిలో వీళ్ళు హామీలు ఇచ్చారు అధ్యక్ష. 6 గ్యారంటీల పేరుతో బాండ్ పేపర్లను ముద్రించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు 6 గ్యారంటీల ప్రధానమైన అంశాల మీద భట్టి గారి ప్రసంగంలో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష. 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే పథకం యొక్క ఊసే వారి ప్రసంగంలో కనబడలేదు అధ్యక్ష. మాట కూడా ఎత్తని మరో హామీ 4,000 రూపాయల పెన్షన్ అధ్యక్ష. ముసలి వాళ్ళు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గీతన్నలు తదితర 44 లక్షల మంది నిరుపేదల ఆశల్ని ఈ భట్టి గారి బడ్జెట్ అడి ఆశలు చేసింది అని చెప్పి నేను చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి వక్త, మంచి కళాకారుడు అధ్యక్ష. ఎన్నికల ముందు పల్లె పల్లెన తిరుగుతూ ఎంతో నాటకీయంగా, డ్రామాటిక్ గా వారు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. 2,000 కాదు 4,000 పింఛన్ వస్తుంది. ఇంకేమన్నాడు అధ్యక్ష? మన్మడొచ్చి కాళ్ళు ఒత్తుతాడు, పెట్రోల్ కోసం 500 1000 అడుక్కుంటాడవ్వా అన్నాడు అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారుల చెవుల్లో ఇంకా గింగురుమంటున్నాయి అధ్యక్ష. ఇంకా కూడా రింగున గుర్తు చేస్తా ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనవాడు కాళ్ళు ఒత్తుతలేడు, అవ్వ తాతలు కన్నీళ్లు ఒత్తుకుంటున్నారు అధ్యక్ష. పింఛన్ 4,000 ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తూనే పాపం కొంతమంది వృద్ధులు కాలం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నా, ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారో చెప్పండి. ఈరోజు జరుగుతున్నది ఏంది అధ్యక్ష? కొత్త పెన్షన్లు రాలే, 4,000 రూపాయల పెన్షన్ రాలే, కానీ 1,00,000 మందికి పెన్షన్లు మాత్రం కోత మాత్రం పడ్డది అధ్యక్ష. అధ్యక్ష, ఇకపోతే ఇంట్లో ఎందరుంటే అందరికి ఇస్తాం, అవ్వకిస్తాం, తాతకిస్తాం అని చెప్పారు అధ్యక్ష నాడు. ఈరోజు అవ్వలేదు, తాత లేదు, 4,000 పింఛన్ లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అని 6 గ్యారెంటీల్లో చెప్పారు. ఇవాళ భట్టి గారు 2 బడ్జెట్లు పెట్టినా దాని ప్రస్తావన లేదు. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట 12,000 అన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు అధ్యక్ష. కానీ వీళ్ళు ఇచ్చింది 1,00,000 లోపు మందికే. 1,00,000 కోటి మందికి ఇవ్వాల్సి వస్తే 1,00,000 లోపే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధ్యక్ష. నిజంగా 1 కోటి మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలంటే బడ్జెట్ లో 12,000 కోట్లు పెట్టాలి. పోయిన బడ్జెట్ లో 906 కోట్లు పెట్టారు. ఈ బడ్జెట్ లో 300 కోత పెట్టి దాన్ని 600 కోట్లకే కుదించారు అధ్యక్ష. అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఆ కూలీలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, సరే ఇండ్ల సంగతి ఇప్పుడే చెప్పిన, బాండ్ పేపర్లు బంగాళాఖాతంలో కలిసినాయి, గాంధీలు ఇచ్చిన వాగ్దానాలు గాలి మాటలైపోయినాయి, 6 గ్యారెంటీలకు దిక్కు లేదు కానీ అందాల పోటీలు పెట్టమని మాత్రం తెగ ఆరాట పడుతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మెంగ మెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె అన్నట్టున్నది అధ్యక్ష. మొత్తం మీద 2 పూర్తి స్థాయి బడ్జెట్ల తర్వాత ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు విషయంలో ఇవాళ చేతులు ఎత్తిందనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. నేను ఈ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందనడానికి ఒక వేమన పద్యంతో వివరించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా, విశ్వదాభిరామ వినురవేమ. అధ్యక్ష, ఈ ప్రభుత్వ 6 గ్యారెంటీల అమలు తీరు చిత్తశుద్ధి లేని శివపూజ లెక్కనే ఉన్నది అని చెప్పి నాకు చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం మన రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడతారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇలా వ్యవసాయ రంగానికి ఒక కొత్త దిశనిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ
2,60,000 టన్నుల ధాన్యం పండిందని చాలా ఘనంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ ఘనత వెనుక బీఆర్ఎస్ కృషిని ఉద్దేశపూర్వకంగా మరుగున పరుస్తున్నారు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, తప్పుడు ప్రచారాలతో సత్యాన్ని దాచలేరు. 2014-15లో సాగు విస్తీర్ణం ఎంత అధ్యక్ష? 1,31,00,000 ఎకరాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగు విస్తీర్ణం 221 లక్షల ఎకరాలకు పెరిగింది. రికార్డు స్థాయిలో అంటే 68% 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగు విస్తీర్ణం పెరిగింది. ఎట్లా పెరిగింది అధ్యక్ష? మంత్రమేస్తే పెరిగిందా? మాయ చేస్తే పెరిగిందా? సాగు విస్తీర్ణం వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక కీలక పాత్ర పోషించింది. వ్యవసాయ స్థిరీకరణ కోసం కేసీఆర్ గారు 5 అంచెల వ్యూహాన్ని అమలు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, పెద్ద ఎత్తున చెక్ డ్యాంల నిర్మాణంతో సాగునీటి వసతులు అభివృద్ధి చేసినాం. కరెంటు కోతల కష్టాలకు తెరదించి రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్తును సరఫరా చేశాం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి రైతు బంధు పథకాన్ని ప్రారంభించి అమలు చేశారు కేసీఆర్ గారు. ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిన ఈ పథకం కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ కు కూడా మార్గదర్శకమైంది. బీఆర్ఎస్ హయాంలో 73,000 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి రైతు బంధు కింద రికార్డు సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వరి నుండి జొన్నల దాకా పండిన ప్రతి పంట చివరి గిజ్జ దాకా కొన్నాం. ఏ రైతైనా ఏ కారణం చేతనైనా మరణిస్తే 5 లక్షల రూపాయల ఉచిత బీమా పథకాన్ని, రైతు బీమాను కూడా తెచ్చాం. బిల్లులు లేకుండా కరెంట్ ఇచ్చాం, పన్నులు లేకుండా సాగునీరు అందించాం. ఇట్లా ఇంకెన్నో చేసినాం అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో ఏం చేయకుండానే సాగు విస్తీర్ణం దానికదే పెరిగిందని ఈ ప్రభుత్వం సత్యదూరమైన ప్రచారం చేస్తుంది. చెప్పేవాడికి చెవుడైనా వినేవాడికి వివేకం ఉంటుంది అధ్యక్ష. బీఆర్ఎస్ కృషి వల్ల సాగు విస్తీర్ణం పెరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో నేడు పంట ఎండిపోతా ఉంది. పక్క రాష్ట్రం నీళ్లు దోచుకుపోతుంటే నీళ్లు నమిలారే తప్ప నిరోధించలేకపోయారు. పెరిగిన సాగు విస్తీర్ణం బీఆర్ఎస్ ఘనత, ఎండిపోయిన పొలాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం. ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్తుందంటే ఎండల వల్ల పంట ఎండిపోతుందట. పంటలు ఎండుతున్నది ఎండల వల్ల కాదు, ఈ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు ఎండుతా ఉన్నాయి. ఈ సంవత్సరం వానలు సమృద్ధిగా కురిశాయి, నదీ జలాల్లో ప్రవాహాలు పెరిగాయి. కానీ నీళ్లను ఒడిసి పట్టడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎంత దారుణం అంటే అధ్యక్ష, దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి 6 కోట్ల ఓఎండ్ఎం బిల్లులు చెల్లించక ఈ రోజు 600 కోట్ల విలువైన పంట వరంగల్ జిల్లాలో ఎండిపోతా ఉంది అధ్యక్ష. 33 రోజులు మోటార్లు ఆలస్యంగా స్టార్ట్ చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. రైతు బంధు ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. ఎనుముల వారిని నమ్ముకుంటే ఏం జరిగింది? ఎగవేతే మిగిలింది అధ్యక్ష. వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టారు. యాసంగిలో 15,000 ఇవ్వాల్సిన భరోసా 12,000 కుదించారు. ఇది కూడా కొందరి రైతుల ఖాతాల్లోనే వేశారు. రైతు కూలీలకు భరోసా లేదు, కౌలు రైతుల ప్రస్తావన లేదు. చేతు గుర్తు వారి చేతగాని పాలనలో రైతు మళ్ళీ అప్పు కోసం చెయ్యి చాపాల్సి వస్తుంది అధ్యక్ష. రుణమాఫీ అధ్యక్ష, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో సంపూర్ణ రుణమాఫీకి ఎంత కావాలంటే 49,500 కోట్ల రూపాయలని చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పారు. 1 సంవత్సరం అవినీతి చేయకుండా కడుపు కట్టుకుంటే 41,000 కోట్లు ఒక్క దెబ్బకు మాఫీ చేయొచ్చని ఆ రోజు చెప్పారు అధ్యక్ష. గౌరవనీయులు భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లోనేమో 20,000 కోట్లు ఇచ్చామంటున్నారు. వాస్తవంగా అయితే అది 15,000-16,000 కోట్లు కూడా చేరలేదు అధ్యక్ష. వాస్తవం ఏమిటంటే అధ్యక్ష, రైతు ఇంటికి బ్యాంకుకు మధ్య ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. చివరికి రైతుకు మిగిలింది ఓడువని దుఃఖం, తీరని అప్పు అధ్యక్ష. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తీసుకున్న లెక్కే చెప్తున్నాను అధ్యక్ష. నా సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడానికి, రైతాంగానికి అర్థం కావడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నా అధ్యక్ష. నా సిద్దిపేట నియోజకవర్గంలో బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతులు 43,363 మంది. రుణమాఫీ అయ్యింది 20,514. రుణమాఫీ కానటువంటి రైతులు
22,849. అంటే అయింది తక్కువ, కానటువంటి రైతుల సంఖ్య ఎక్కువ. ఇందులో అధ్యక్ష 2 లక్షల లోపు రుణం ఉండి కూడా కానటువంటి రైతుల సంఖ్య 10,212 ఉండడం గమనార్హం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. 2 లక్షల లోపు రుణం ఉండి కూడా మాఫీ కానటువంటి రైతులు ఒక్క నా సిద్దిపేట నియోజకవర్గంలో 10,212 మంది ఉన్నారు అధ్యక్ష. కానీ ప్రభుత్వం ఇంకా రుణమాఫీ అయ్యేపోయిందని చెప్తున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష 2 లక్షల మీద రుణం ఉన్న వాళ్ళ సంగతి, పాపం వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు అప్పు కట్టండి, మీకు కూడా 2 లక్షల రూపాయల మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి మాట నమ్మే అధ్యక్ష. నా నియోజకవర్గం ఉదాహరణ కోసం ఒక 2-3 పేర్లు చెప్తే చాలా ఉన్నాయి. కానీ గుర్రాలకొంది గ్రామంలో శ్రీనివాసరెడ్డి అనే రైతు యూబీఐ బ్యాంకులో 30 ఆగస్టు 2024 నాడు 2 లక్షల మీద ఉన్న 50,000 కట్టిండి అధ్యక్ష. ఇవాళటి వరకు మాఫీ కాలే. నారాయణరావుపేటకు చెందిన సత్తిరెడ్డి అనే రైతు 2,60,000 రుణం ఉంటే మిత్తితో కలిపి మీద 76,000 రూపాయలు కట్టిండి అధ్యక్ష. బంజేర్పల్లికి చెందిన మరో రైతు అఖ్తర్ ఖుస్రో 2,06,000 అప్పుంటే మిత్తితో కలిపి మీదున్న 10,000 కట్టిండి అధ్యక్ష. వారికి మరి ఈ రోజు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న డబ్బు కడితే ఈ రోజు వరకు రుణమాఫీ కాలేదు. కొత్త అప్పుల మీద పడ్డాయి తప్ప మాఫీ కాక ఇలా 2 లక్షల పైన ఉన్న రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. దయచేసి 2 చేతులు జోడించి భట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. 2 లక్షల మీద ఉన్న రైతులకు, రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష అంటే నేను అనేది ఒకటే అధ్యక్ష. ఇప్పుడు లేదు, మీరు మాట్లాడుతుంటే తప్పని మీరు మాట్లాడుతున్నారు. నేను భట్టి గారిని అడుగుతున్నా, మధుర నియోజకవర్గానికి పోదామా, లేదు నా సిద్దిపేట నియోజకవర్గానికి వస్తారా, లేదు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోదామో చెప్పండి. సంపూర్ణ రుణమాఫీ అయిందంటే నేను బహిరంగంగా మీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పిండు అధ్యక్ష? 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ అవుతుందన్నారు అధ్యక్ష. ఇవాళ కడుపు కట్టుకుంది ఎవరో, అవినీతి ఆకలి అవుతుంది ఎవరికో ఇవాళ వాళ్ళకే తెలియాలి అధ్యక్ష. నీటిపారుదల రంగం గత బడ్జెట్లో మీరు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు అధ్యక్ష. 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు అధ్యక్ష. ఒకవేళ నేను భట్టి గారిని అడుగుతున్నా, 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తే వాటి పేర్లు చెప్పండి, ఎన్ని ఎకరాలకు ఆయకట్టుకి ఇచ్చారో చెప్పండి అధ్యక్ష. 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది, ఎస్ఎల్బీసీ కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సాగర్ ఎడమ కాలువకు గన్లు పడ్డాయి, సుంకిశాల కుప్పకూలింది అధ్యక్ష. ఇవాళ మీ నిర్వాహకం ఇట్లా ఉంది అధ్యక్ష. అధ్యక్ష మీ బడ్జెట్ ప్రసంగంలో అఫ్ కోర్స్ నేను దీని మీద ఇరిగేషన్ పద్ధతి వచ్చినప్పుడు డీటెయిల్గా మాట్లాడతా, టైం లేదు, జస్ట్ 2 minutesలో 1 minuteలోనే దీన్ని కంప్లీట్ చేస్తా అధ్యక్ష. భట్టి గారి బడ్జెట్ ప్రసంగంలో 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అప్పజెప్పారని చెప్పారు అధ్యక్ష. ఐ హ్యావ్ ఆల్ రికార్డ్ విత్ మీ. మీరు అధికారంలోకి వచ్చినాక పోయిన సంవత్సరం మీరు చేసిన అగ్రిమెంట్ కాపీ కూడా నా చేతుల్లో ఉంది అధ్యక్ష. 511 టీఎంసీలు, ఈ 299 ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళే ఆ రోజు మంత్రులుగా ఉన్నారు. మీ నిర్వాహకం ఇది ఏ రకంగా వచ్చిందో ఈ అగ్రిమెంట్ లోనే చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఐ విల్ రీడ్ అవుట్ అండ్ టెల్ యూ అధ్యక్ష. ఇది ఏదో మేము ఒప్పుకున్నాం, ఇది మేము చేసినామని చెప్తున్నారు అధ్యక్ష. ఇది అగ్రిమెంట్ 26 June 2015 అధ్యక్ష. హవెవర్, యాజ్ పర్ ద అరేంజ్మెంట్స్, వేరియస్ డెసిషన్స్ taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 in Andhra Pradesh and 299 TMC in Telangana. List of the projects dated 18/10/2013 may be followed as the working arrangement for the current year only, without prejudice to the rights of the 2 states above their entitlements which have been raised or to be raised
బిఫోర్ అప్రోప్రియేట్ ఫోరం. అంటే ఈ 299, 512కు గత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, నీటి కేటాయింపులు జరగకపోవడం వల్ల ఆ రోజు వరకున్న నీటి కేటాయింపులను ప్రాతిపదికంగా ఈ వాటర్ ఇయర్కు తాత్కాలికమైనటువంటి అగ్రిమెంట్ చేశారు. అందులోనే స్పష్టంగా ఆ రోజు ఇంకా వీళ్ళు ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ సంతకం పెట్టిండు, హరీష్ రావు సంతకం పెట్టిండు అంటారు. దీని మీద పెట్టింది ఒకవైపు ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఈ రోజు మీ అడ్వైజర్ గా పెట్టుకున్నారు కదా, ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసిన ఆదిత్యనాథ్ దాస్ ను మీరు అడ్వైజర్ గా పెట్టుకున్న అతను మన రాష్ట్రం నుంచి ఎస్కే జోషి గారు దీని మీద అగ్రిమెంట్ సంతకం పెట్టింది అధ్యక్ష. అయితే ఇవాళ దీనికి శాశ్వత పరిష్కారం అధ్యక్ష మనకు సెక్షన్ 3 నిజంగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ న్యాయమైన హక్కును సాధించడానికి దోహదపడుతుంది. ఇవాళ దాన్ని హరీష్ రావు గారిని సార్, కృష్ణా నది జలాలకు సంబంధించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఇరిగేషన్ మంత్రి గారు కూడా చెప్పారు, కృష్ణా జలాలకు సంబంధించి డెఫినెట్లీ మేము కూడా డిస్కస్ చేస్తాం అధ్యక్ష. సమయం ఇవ్వండి, ఎవరు పొరపాటు చేశారు, ఎవరి వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది, ఎవరి పాపం ఎవరిపైన, అన్నిటి కూడా స్పష్టంగా మాట్లాడతాం అధ్యక్ష. నీళ్లు పాలుగా డెఫినెట్లీ మన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు డిమాండ్స్ లో మాట్లాడదాం, దాని తదుపరి మీకు చర్చకు అనుమతి ఇవ్వండి అధ్యక్ష, డెఫినెట్లీ మాట్లాడదాం అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు. సార్ నేను కేవలం 45 నిమిషాలే మాట్లాడిన అధ్యక్ష, నాకు ఇంకొక మినిమం 45 మినిట్స్ కావాలి అధ్యక్ష. కైండ్లీ ప్లీజ్ సార్. అధ్యక్ష, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి ప్రతిపాదన ఐ వెల్కమ్ సార్, నేను అంగీకరిస్తున్నా. దయచేసి ఈ బడ్జెట్లోనే కృష్ణా నదీ జలాలపైన ఒకరోజు చర్చ పెట్టండి. పాలేందో నీళ్ళేందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఎందుకంటే మీ నిర్వాహకం వల్ల ఈ సంవత్సరం 34% వాడుకోవాల్సిన నీళ్లు 24% వాడుకోవడం వల్ల నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా ఎట్లా పంటలు ఎండిపోతున్నాయో, ఈ ప్రభుత్వం నీటిని రాబట్టడంలో ఎట్లా ఫెయిల్ అయిందో డిస్కస్ చేద్దాం అధ్యక్ష. ఈ సెషన్లో దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు ఈ సబ్జెక్ట్ను డిస్కషన్ పెట్టాలని కూడా నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అయితే సెక్షన్ 3లో ఒకటే మాట చెప్పి ముగిస్తా. ఈ వాటర్ విషయంలో సెక్షన్ 3 అనేది తెలంగాణకు ఒక వరం అధ్యక్ష. దాన్ని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతూ ఉన్నాయి. మీరు మంచి న్యాయవాదులను పెట్టండి, వాదనలు వినిపించండి, తెలంగాణకు న్యాయబద్ధమైనటువంటి వాటా 575 టీఎంసీలు రాబట్టండి అని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, విద్య గురుకులాలు ఈ రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతుందో కూడా ఒకసారి బడ్జెట్లో వారు పెట్టిన లెక్కలు, ఏడాది పాలనలో ఏం జరిగిందో కూడా ఒకసారి చూడాలి అధ్యక్ష. రాష్ట్రంలో 15 నెలల కాంగ్రెస్ పాలన వల్ల ఒక్కొక్క వ్యవస్థ దారుణంగా విధ్వంసం అవుతా ఉంది అధ్యక్ష. వ్యవసాయ విధ్వంసం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హైడ్రా విధ్వంసం వల్ల పేద మధ్యతరగతి జనం గుండాగి చనిపోతున్నారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలి రియల్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉపాధి దెబ్బతిని ఆటో డ్రైవర్లు తమకు తాము బలి చేసుకుంటున్నారు. చివరికి గురుకులాల్లో చదువుకున్న చిన్నారులు కూడా సరి అయిన ఆహారం పెట్టక 83 మంది పిల్లలు ఈరోజు ఈ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది అధ్యక్ష. బాధ ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, ముఖ్యమంత్రి గారే సోషల్ వెల్ఫేర్ మంత్రి, ముఖ్యమంత్రి గారే విద్యామంత్రి, వారు దగ్గరున్న శాఖల్లోనే ఇవాళ పిల్లలు 83 మంది చనిపోవడం ఇది నిజంగా బాధకరం, సిగ్గుచేట అధ్యక్ష. గౌరవనీయులు కేసీఆర్ గారు గురుకులాల సంఖ్య 289 నుంచి 1020కి పెంచారు అధ్యక్ష. విద్యార్థుల సంఖ్య దాదాపు 150,000 నుంచి 6 లక్షలకు గురుకుల విద్యార్థులు పెరిగారు అధ్యక్ష. కానీ నేడు గురుకులాల పరిస్థితి చూస్తే అధ్యక్ష గుండె తరుక్కుపోతుంది అధ్యక్ష. మీరు మా గర్వకారణం అధ్యక్ష. మీరు కూడా దళిత సామాజిక వర్గం నుంచి వచ్చారు. నేను కూడా ప్రతి సంవత్సరం నూతన సంవత్సరానికి 31 డిసెంబర్ ఒక ఎస్సీ హాస్టల్లో పోయి పిల్లలతో కేక్ కట్ చేసి, పిల్లలతో భోజనం చేసి, ఆ పిల్లలతో పడుకోవడం నాకు అలవాటుగా చేసుకున్న అధ్యక్ష. నూతన సంవత్సర వేడుకలు ఒక ఎస్సీ హాస్టల్లో, ఒక బీసీ హాస్టల్లో ఒక 15 ఏళ్లు జరుపుకున్నవాడిని అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ రోజు ఆ గురుకులాల్లో తిండి లేక పిల్లలు పడుతున్న బాధ, ఆ పిల్లలకు మెస్ ఛార్జీలు చెప్పడమేమో గ్రీన్ ఛానల్, కానీ నిధులు విడుదల అయితలేవు. ఈ రోజు కూడా హాస్టల్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఐ చార్జ్ దిస్ గవర్నమెంట్, మాటల్లో గ్రీన్ ఛానల్, బట్ విడుదలలో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు కూడా ఈ రోజు నిధులు విడుదల కాక పిల్లలకు సరి అయిన భోజనం అందడం లేదు అధ్యక్ష. ఇవాళ పరిస్థితి అధ్యక్ష,
15 నెలల కాంగ్రెస్ పాలనలో 83 మంది అమాయక గురుకుల పిల్లలు చనిపోయారు అధ్యక్ష గురుకులాలకు కేసీఆర్ గారి హయాంలో గురుకులాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే 1:5, 6 చాలా పోటీ ఉండేది అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక గురుకులాలను దెబ్బతీసింది మీరు. గురుకులాల మీద నమ్మకం సన్నగిల్లింది అధ్యక్ష. ఇది నోటి మాటతో చెప్తలేను అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాలకు సీట్ల కోసం పోటీ పరీక్ష రాసే పిల్లల సంఖ్య 1,20,000 ఉంటే ఈ సంవత్సరం ఈ ప్రభుత్వ హయాంలో 74,000కు పడిపోయింది. 50,000 మంది పిల్లలు గురుకులాల్లో పోటీ పరీక్ష రాయడానికే జంకుతున్నారంటే పిల్లలు బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు కనుక గురుకులాల ప్రతిష్ట మీరు దెబ్బతీసింది కనుక ఇవాళ పోటీ పరీక్షకు విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మా మీద చాలా ఆరోపణలు చేశారు, మా సబితక్క చెప్పేది. కానీ ఇవాళ ఏడాది కాంగ్రెస్ పాలనలో ఈ రాష్ట్రంలో 1,913 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. 1,913 ప్రభుత్వ పాఠశాలలు ఈ కాంగ్రెస్ ఏడాది పాలనలో మూతపడ్డాయి అధ్యక్ష. ఇవాళ ఎన్నికల ముందు ఆ రోజు 25,000 పోస్టులతో మెగా డిఎస్సి అన్నారు. కానీ 25,000 రాలేదు అధ్యక్ష. 5,000 పెంచి మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేసింది అధ్యక్ష. ఇక ఫీజు రియంబర్స్మెంట్ అధ్యక్ష, భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో చాలా గొప్పగా చెప్పిండు అధ్యక్ష. నేను చాలా సంతోషపడ్డా. ఈ ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఫీజు రియంబర్స్మెంట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా నిధులు విడుదల చేయలేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మేము క్రమం తప్పకుండా డబ్బులు ఇస్తాం. పేద విద్యార్థులు బీఆర్ఎస్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక వాళ్ళ సర్టిఫికెట్లు రాక చాలా బాధలు పడ్డారని చెప్పి భట్టి గారు చాలా గొప్పగా సెలవిచ్చారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీరు అన్నారు మా మీద ఆరోపణ చేశారు మీ బడ్జెట్ స్పీచ్ లో. నేను అడుగుతున్నా, 15 నెలల కాంగ్రెస్ పాలనలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారా? ఇదేనా మీ దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థుల మీద మీకున్న ప్రేమ అని ఆవేదనతో అడుగుతున్నాను అధ్యక్ష. మీరు అంటున్నారు మమ్మల్ని విడుదల చేయలేదని. అధ్యక్ష, 2 సంవత్సరాలు కరోనా ఉన్నా, దేశంలో పెద్ద నోట్ల రద్దు ఆర్థిక మాంద్యం ఉన్నా 18,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద మేము విడుదల చేశాం. 18,500 కోట్లు వరుసగా ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశాం. మీ మాటలు గమనం, చేతలు శూన్యం. 15 నెలల కాంగ్రెస్ పాలనలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ఇది చాలా చాలా బాధాకరం అధ్యక్ష. విదేశీ విద్య విషయంలో కూడా అధ్యక్ష, కేసీఆర్ గారు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా అప్పు లేదు అధ్యక్ష. దళిత గిరిజన బలహీన వర్గాల పిల్లలు, మైనార్టీల పిల్లలు ఇలా డబ్బులున్న పిల్లల్లాగా అమెరికాలో యూరోప్ లో చదువుకోవాలని 20 లక్షలు గ్రాంట్ గా ఇచ్చి 6,000 మంది పిల్లలను 1,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి చదివించారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ సెకండ్ ఇయర్ ఫీజు కట్టలేక పిల్లలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఆ ఫీజు రాక సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ మధ్యలో ఆగిపోయింది అధ్యక్ష. నేను దయచేసి భట్టి గారిని కోరుతా ఉన్నా, ఎస్సీల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, బీసీల కోసం జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్, మైనార్టీల కోసం సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్స్, బ్రాహ్మణుల కోసం వివేకానంద ఓవర్సీస్ స్కాలర్షిప్, వీటన్నిటికీ పెండింగ్ నిధులు విడుదల చేయండి. పిల్లల విలువైన విద్యా సంవత్సరం కొనసాగే విధంగా చూడండి. కొత్త విద్యార్థులను కూడా ఎంపిక చేసి ఈ పథకాన్ని కొనసాగించాలని నేను భట్టి గారిని సవినయంగా ప్రార్థిస్తున్నాను అధ్యక్ష. ఉద్యోగ నియామకాలు అధ్యక్ష, భట్టి గారి బడ్జెట్ మీద నేను నిరుద్యోగులు చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే కొత్త ఉద్యోగాలు ఇచ్చేది ఉంటే బడ్జెట్లో కేటాయింపులు పెరుగుతాయి కదా. కొత్త ఉద్యోగాలకు అనుగుణంగా ఒక్కొక్క ఉద్యోగికి 30,000, 40,000 పెట్టుకున్నా అందులో కేటాయింపులు పెరగాలి. నేను కూడా చాలా జాగ్రత్తగా చూసినా, ఏమైనా పెట్టినరేమో, కొత్త ఉద్యోగాలు ఎన్ని ఇస్తారో చూద్దామని చూశాను అధ్యక్ష. ఏం పెరగలేదు అధ్యక్ష. భట్టి గారి బడ్జెట్ నిరుద్యోగుల ఎన్నో ఆశలు వమ్ము చేసింది అధ్యక్ష. పోయిన ఏడాది ఇవ్వలేదు, కనీసం ఈ ఏడాది అయినా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశల మీద భట్టి గారు బకెట్ల కొద్ది నీళ్లు చల్లారు అధ్యక్ష. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారి నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ కు ప్రదక్షిణ చేశారు అధ్యక్ష. ఇది రాహుల్ గాంధీ గారు ట్వీట్ తెలుగులో పెట్టారు. ఆ రోజు ఏమన్నారు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇది ఎవరు చెప్పారు అధ్యక్ష?
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. ఏడాది దాటింది అధ్యక్ష, 16 నెలలకు వచ్చింది. ఏమైంది మీ జాబ్ క్యాలెండర్? ఏమైంది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టారు, ఊరూరా బస్సు యాత్రలు చేయించారు, వారిని నమ్మించి ఇలా నిండా ముంచారు అధ్యక్ష. ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక మంచి పాయింట్ అందరూ కూడా విని అర్థం చేసుకుంటే మంచిది. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అధ్యక్ష? ముల్కీ రూల్స్. 610 జీవో ఎందుకు వచ్చింది అధ్యక్ష? స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలి, మా ఉద్యోగాలు మాకే కావాలి. దాన్ని సాధించిండు ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకోసం ఎందుకంటే ఆ రోజు ఏముండే అధ్యక్ష అంటే గ్రూప్ 1లో 60 లోకల్ 40 నాన్ లోకల్, గ్రూప్ 2లో 70 లోకల్ 30 నాన్ లోకల్, గ్రూప్ 4లో 80 లోకల్ 20 నాన్ లోకల్ ఉండే. ఇట్లా నాన్ లోకల్ పేరిట మన ఉద్యోగాలు పోతున్నాయని ఢిల్లీకి స్వయంగా వెళ్ళి 4 సార్లు తిరిగి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మేలు చేసింది అధ్యక్ష. ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీఓ ఉద్యోగం దాకా 95% స్థానికులకు దక్కే విధంగా బీఆర్ఎస్ రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది అధ్యక్ష. బీఆర్ఎస్ ఏడాది పాలనలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చింది అధ్యక్ష బీఆర్ఎస్. ఈ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మీ తప్పుడు విష ప్రచారాన్ని మానుకోండి. 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ అబద్ధమే మీ ఆత్మ, అబద్ధమే మీ పరమాత్మలాగా పదే పదే మా మీద బురద జల్లుతున్నారు అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ సంగతి తెలిసిగా ఇవాళ మీరు 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. నేను జాబ్ క్యాలెండర్ కూడా నా దగ్గర ఉంది కానీ టైం లేదని చదువుతలేను. దాంట్లో టైం మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్లో చెప్తా. 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. ఎంత అబద్ధం అధ్యక్ష. ఈ 57,000 ఉద్యోగాల్లో ఉదాహరణకు అర్థం కావడానికి ఒక్క మాట చెప్తా అధ్యక్ష, ఒక్కటే ఒక్క మాట చెప్తా అధ్యక్ష. ఉదాహరణకు కానిస్టేబుల్ యొక్క నియామక ప్రక్రియ చూద్దాం అధ్యక్ష. 17,516 కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష? ఏప్రిల్ 25, 2022 నోటిఫికేషన్ ఇచ్చాం. ఆగస్టు 28, 2022 ప్రిలిమినరీ టెస్ట్ పెట్టాం. డిసెంబర్ 8, 2002 ఫిజికల్ టెస్ట్ పెట్టాం. ఏప్రిల్ 23, 2023 ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా మేమే పెట్టాం అధ్యక్ష. సెలక్షన్ లిస్ట్ కూడా అక్టోబర్ 4, 2023 నాడు ఇచ్చాం. ఎన్నికల కోడ్తో నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే అంతా చేశామని చెప్తున్నారు అధ్యక్ష. నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష? ఈ పద్ధతి ఎట్లుందంటే వెనకటికోవో వంటంతా వండి పెట్టినాక గంట తిప్పి అంతా నేనే చేసిన అన్నదట. ఇవాళ వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ వీళ్ళు చెప్తున్నటువంటి 57,000 ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 6,000కు మించి లేవు. మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినవే అధ్యక్ష. బీసీ సంక్షేమం గురించి అధ్యక్ష బడ్జెట్లో అధ్యక్ష బీసీ సంక్షేమంలో ఏడాదికి వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఏడాదికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. బీసీ సప్లైని ఇస్తామన్నారు. 42% ప్రభుత్వ కాంట్రాక్ట్ లో వాటా ఇస్తామన్నారు అధ్యక్ష. కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఈ బడ్జెట్ లో పెట్టింది కేవలం 11,000 మాత్రమే. బీసీలకు 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామని మాట తప్పారు. ముదిరాజులకు గంగపుత్రులకు ఉచిత చేప పిల్లలిచ్చి ఉపాధి పెంచింది కేసీఆర్. 650 కోట్లతో మత్స్యకారులకు పనుమట్టించింది బీఆర్ఎస్. కేసీఆర్ గారు ఉపాధి పెంచితే ఈ ప్రభుత్వం ఉపాధి కాల్పోయేలా చేస్తుంది. నాయి బ్రాహ్మణులు రజకులకు కేసీఆర్ గారు ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకం ఇవాళ ప్రశ్నార్థకమైంది. 15 ఏళ్లుగా నిధులు విడుదల చేయక నాయి బ్రాహ్మణులను రజకులను ఈ ప్రభుత్వం గోసపుచ్చుకుంటుంది. నాడు కేసీఆర్ గారు గౌడన్నల మేలు కోసం చెట్టు పన్ను రద్దు చేశారు. పాత బకాయిలు రద్దు చేశారు. ఆటోమేటిక్ రెన్యువల్ విధానం తెచ్చారు. వైన్ షాపుల్లో 15% రిజర్వేషన్లు తెచ్చారు. నీరా కేఫ్లు పెట్టి ఉపాధి పెంచాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు డిపోల మీద దాడి చేసి మా గౌడన్నల్ని జైల్లో పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అధ్యక్ష. కులానికో కార్పొరేషన్ పెట్టారు. కనీసం చైర్మన్ పదవులు వేసింది తప్ప ఇవాళ కార్పొరేషన్లకు నిధులు లేవు.
ఆ కార్పొరేషన్లకు విధులు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమ అధ్యక్ష ఎస్సీలకు గత బడ్జెట్లో ఎస్సీ సప్లైన్లో 33,127 కోట్లు కేటాయిస్తే అధ్యక్ష మొన్న డిసెంబర్ నాటికి కేవలం 9,800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే అధ్యక్ష ఎస్సీ సప్లైన్ కూడా అమలు కాక ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్న పరిస్థితి. అంబేద్కర్ పేరు పెట్టినందుకన్నా దయచేసి అమలు చేయండి అధ్యక్ష. దళిత బంధు పథకం అమలు కావడం లేదు అధ్యక్ష. ఏడాది కాలంలో దళితుల సంక్షేమం కోసం ఒక్క కార్యక్రమం కూడా ప్రారంభించలేదు. బట్టి గారు బడ్జెట్లో అంబేద్కర్ కొటేషన్లు బాగా చెప్పారు, చాలా సంతోషం, మేము కూడా గౌరవిస్తాం. అయితే అధ్యక్ష ప్రపంచంలో అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు కేసీఆర్ గారు నిర్మిస్తే దాని వద్దకు ప్రజలు వెళ్లకుండా తాళం ఎందుకు వేశారో కూడా చెప్తే బాగుంటుంది కదా అధ్యక్ష. కేసీఆర్ గారు గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా తండాలు గ్రామ పంచాయతీలు చేశారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలకు పోయిన బడ్జెట్లో పక్కా భవనాలు ఇస్తామని చెప్పారు. ఒక్క భవనం కూడా కట్టలేదు. చివరికి అద్దె బకాయిలు కూడా విడుదల చేయకపోతే యజమానులు వచ్చి తాళాలు వేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది అధ్యక్ష. ఎస్టీ ఎస్డిఎఫ్ కింద పోయిన బడ్జెట్లో 17,000 కోట్లు పెట్టే అధ్యక్ష డిసెంబర్ నాటికి కేవలం 6,000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. हमारे मुसलमान बहनों को भाइयों को माइनॉरिटीज को भी ये कांग्रेस सरकार ने धोखा दिया. कम से कम कैबिनेट में जगह नहीं है. पिछले बजट में 3,003 करोड़ रुपए रखे, ये अभी तक 1,000 करोड़ रुपए भी रिलीज नहीं करे. मुसलमानों का ओवरसीज स्कॉलरशिप बंद हो गया. मुसलमानों का बच्चों का फीस रिएंबर्समेंट का पैसे नहीं आ रहा. 1 तुला सोना देते बोले सोना किधर गए कि नहीं मालूम. शादी मुबारक का चेक भी बहुत लेट हो रहा. आज केसीआर साहब ने जो रमजान के तोहफा लाया, आज तोहफा भी खत्म हो गया. तोहफा भी नहीं मिल रहा. 203 माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स रखे. अभी ये बजट में भट्टी साहब ने बोले ये स्कूल को खत्म करेंगे, ये स्कूल्स को इंटीग्रेटेड स्कूल में मिला देंगे बोले तो माइनॉरिटीज का आपको वोट चाहिए, लेकिन माइनॉरिटी का भलाई के लिए आपका सरकार कुछ नहीं करना चाहते. क्या मैं पूछना चाहता हूँ अध्यक्ष. సార్ 25 నిమిషాలు ఇంటరప్షన్ అయింది సార్. కైండ్లీ సార్ మీరు ఒక్కొక్క పార్టీకి 1:50 నిమిషాలు ఇచ్చారు సార్. ఒక్కొక్క పార్టీకి రికార్డులు తీయండి. మన గవర్నర్ గారి ధన్యవాద తీర్మానంలో 1:52 నిమిషాలు మా మిత్రపక్షాలు మాట్లాడారు. మాకు వచ్చే వరకే ఎందుకు గొంతు నొక్కుతారు సార్? దయించండి సార్. అధ్యక్ష పంచాయతీరాజ్ అధ్యక్ష భట్టి గారు గౌరవనీయులు బడ్జెట్లో గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నారు. ఎస్ ఐ అగ్రీ అధ్యక్ష. గాంధీ గారు చెప్పిన నినాదాన్ని గౌరవనీయులు భట్టి గారు చాలా గొప్పగా చెప్పారు. కానీ ఆచరణలో ఏం జరుగుతుంది? ఏ గ్రామానికైనా పోదామా? ఇవాళ పల్లెల పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ 1,00,000 నుంచి 10 లక్షల రూపాయల అప్పుల పాలైపోయింది. అప్పులు లేని పంచాయతీ సెక్రటరీ లేడు. బుగ్గలు వేయాలన్నా, ట్రాక్టర్లో డీజిల్ పోయాలన్నా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాక ఇవాళ పారిశుద్ధ్యం కుంటుబడిన పరిస్థితి అధ్యక్ష. బిల్లులు రాక మాజీ సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆనాడు పల్లె ప్రగతి కింద ప్రతి నెల పల్లెలకు 277 కోట్లు, పట్టణాలకు 174 కోట్లు ఇచ్చాము అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది బంద్ అయింది. ప్రతి పల్లెకు ఈ రాష్ట్రంలో ట్రాక్టర్ 12,941 ట్రాక్టర్లు ఇచ్చాము అధ్యక్ష. పాలన అధ్యక్ష సరే సింపుల్ అధ్యక్ష. ఒక్క మాట చెప్తే బాగా అర్థం చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు ఇస్తుంది అధ్యక్ష. ఈ దేశం మొత్తం అవార్డులు ఇస్తుంది అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష 2022 సంవత్సరంలో తెలంగాణకు 19 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి. 2023లో 13 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి. వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక 2024లో ఒకే ఒక్క ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి అధ్యక్ష? మా పనితీరుకు, కాంగ్రెస్ పాలనకు ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇక వైద్య ఆరోగ్య శాఖ చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ ఒకటే లైన్లో ముగిస్తా అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖ గురించి చెప్పాలంటే రామాయణం అంతా రాస్తే భారతం అంతా ఇలా రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందో నాకు తెలుసు అధ్యక్ష, మనందరికీ కూడా తెలుసు. కానీ పద్దుల మీద వచ్చినప్పుడు దాని మీద మా సభ్యులు మాట్లాడతారు. ఒక 2 లైన్లలో దాన్ని ముగించే ప్రయత్నం చేస్తా.
అధ్యక్ష వీళ్ళు బడ్జెట్లో బట్టి గారికే పరిమితమై మాట్లాడుతున్నారు. బడ్జెట్లో బట్టి గారు చాలా గొప్పగా ఏం చెప్పారంటే ఆరోగ్యశ్రీని మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచాము అన్నారు. సంతోషం. అయితే నేను మొన్న నా దగ్గర డేటా ఉంది అధ్యక్ష, ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఆరోగ్యశ్రీ నుంచి వివరాలు సేకరించిన అడిగాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల పైన ఆరోగ్యశ్రీ కింద ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎన్ని రూపాయలు ఇచ్చారు అని అడిగాను అధ్యక్ష. నేను అడిగిన నాటికి అప్పుడు 110 చెప్పిండ్రు, కానీ దాదాపు మొత్తం 5 లక్షల పైన ఈ రాష్ట్రం మొత్తంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందింది కేవలం 200 లోపు మాత్రమే. వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 12 కోట్ల లోపు మాత్రమే. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష. ఏంటిదంటే అధ్యక్ష, ఇవాళ మాదేమో చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐఎమ్ ఆన్ రికార్డ్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ ప్లీజ్ కరెక్ట్ మీ బట్టి గారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయల పైన 607 మందికి మేము వైద్యం అందించాం. 607 మందికి 40 కోట్ల రూపాయలతో ఉచిత గుండె శస్త్రచికిత్సలు, కిడ్నీ మార్పిడిలు మేము 10-12 లక్షల రూపాయలు కూడా ఆరోగ్యశ్రీ కింద ఇచ్చాం అధ్యక్ష. మేమేమో చేసింది చెప్పుకోలేదు, మేము చేసింది, వీళ్ళేమో చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఉన్నది అధ్యక్ష. ఇక మా R&B శాఖ గౌరవనీయులు బట్టి గారు R&B శాఖ గురించి మాట్లాడుతూ హ్యామ్ మోడల్ తెస్తున్నాము అన్నాడు. హ్యామ్ మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. 40-60 రాష్ట్రం 40 ఇస్తుందట, 60% కాంట్రాక్టర్లు పెడతారట. మరి 60% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు? టోల్ గేట్లు పెట్టారా, లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే 10 ఏళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా? గౌరవనీయులు బట్టి గారు తమ రిప్లైలో చెప్పాలని నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మీది కాదండి, నేను బట్టి గారిని అడుగుతున్నా, అరే వాట్ ఈస్ దిస్ సార్, వాట్ ఈస్ దిస్? గౌరవ సభ్యులు హరీష్ రావు గారు వారికి తెలియజెప్పేది అంటే 40% కాంట్రాక్టర్స్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి 60% ప్రైవేట్ ఫైనాన్స్ గవర్నమెంట్ షూరిటీ ఇచ్చి ఫైనాన్స్ ద్వారా బ్యాంకర్స్ ద్వారా లోన్ తీసుకొని కంప్లీట్ చేయాలని మాట్లాడు. మీరు 60% కాంట్రాక్టర్ అన్నారు, తప్పది. పంచాయతీరాజ్ కూడా అదేవిధంగా 12,000 కిలోమీటర్లు, మాది ఒక 12,000 కిలోమీటర్లు, ఎవ్రీ ఇయర్ 4,000 కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ 2nd వీక్లో టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ ఏంటంటే 10 సంవత్సరాలు ఒక్క గుంట పూడలే, ఒక్క రోడే లే, ఒక కట్టిన కాలేజీ కూలిపోయింది. వీళ్ళు ఏమైనా ఇలా దోపిడిగా రోడ్ అధ్యక్ష ఒకటే నిర్వహించుకున్నాను మనకు సార్ అధ్యక్ష మనం చూస్తున్నాం. అంటే నేను R&B మినిస్టర్గా నేషనల్ రావడంతో మన ప్రపంచంలోనే యాక్సిడెంట్లలో భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇండియా మన భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్లలో మరణించడం, హ్యాండిక్యాప్ అవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్లలో రోడ్ల గురించి మర్చిపోయే అధ్యక్ష. ఎక్కడైనా కూడా ఇప్పుడు మొన్న 5 ఏళ్ళలో కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు. అది అప్పుడే టెండర్స్ పిలిచినాం. ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ రోడ్ ఎక్కడుందంటే తెలంగాణ కేర్ ఆఫ్ అని చూపిస్తాం. ఎందుకంటే రోడ్లు అధ్యక్ష మనం ఏదైనా మాట్లాడద్దు, కమిషన్లకు వచ్చే ప్రాజెక్ట్ వాడద్దు, రోడ్లలో కమిషన్ రావు కాబట్టి దాన్ని పక్కన పెట్టిను. మేము చేసి చూపిస్తాం. మినిస్టర్ గారు క్లారిఫై చేస్తున్నాం. 40% ఫ్రమ్ కాంట్రాక్టర్ సైడ్, 60% ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అధ్యక్ష నేను బట్టి గారిని ఏమడుతున్నా అంటే 40% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే నేషనల్ హైవేస్లో అయితే టోల్ గేట్లు పెట్టి వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. మరి మీరు తమ ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే, గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా, లేదు వచ్చే 10 ఏళ్ల పాటు రాబోయే ప్రభుత్వాల మీద అప్పుల భారం వేస్తారా? దాన్ని స్పష్టంగా చెప్పాలని నేను సూటిగా బట్టి గారిని తమ రిప్లైలో చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఫైనాన్స్ ప్రజలని హౌస్ ద్వారా ప్రజలని మిస్గైడ్ చేసే మాట్లాడరు. ప్రజలని మిస్గైడ్ చేయొద్దు. ఎప్పుడు కూడా అడిగే ప్రశ్న మీరు టోల్ అనేది ప్రసక్తే లేదు.
మేము కాంట్రాక్టర్లకు ఆ 40% కూడా ఎవ్రీ 6 monthsగా 3 monthsగా ఆ ఒక డిస్ట్రిక్ట్ వైజ్ టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లు 40% మేము పే చేస్తాం, 60% తీసుకున్న లోన్ కూడా మేమే పే చేస్తాం. టోల్ అనేది ప్రసక్తే లేదు. మేము ట్రాన్స్పరెంట్గా ఇది రాష్ట్రం మొత్తం పంచాయతీరాజ్ విలేజ్ టు మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్స్తోని మోడల్గా వచ్చే 3 years తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద తిరుగుతారు, మీరే చూసి అప్పుడు అర్థమవుతుంది మీకు. టోల్ ప్రసక్తే లేదు, టోల్ అనే మాటే లేదు. అధ్యక్ష, మా ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు, ప్రతి జిల్లా కేంద్రానికి 4 lane రోడ్ వేశారు. అధ్యక్ష, అయితే ఈ 40% కాంట్రాక్టర్ల డబ్బు ఆర్థిక మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు డబ్బు చెల్లిస్తారు? అంటే రేపటి ప్రభుత్వాల మీద, భవిష్యత్ తరాల మీద ఈ అప్పు భారం వేస్తారా? ఈ అప్పు FRBM పరిధిలోకి వస్తుందా? ఈ అప్పు ఎన్ని సంవత్సరాలు చెల్లిస్తారు అనే విషయాన్ని గౌరవనీయులు భట్టి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఫైనాన్స్ సంబంధించి ఇది యాక్చువల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తున్నా, గౌరవనీయులు భట్టి గారు వినాలి, సభను దయచేసి మీరు ఆర్డర్లో పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ భట్టి గారు స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ టు బి లేడ్ టేబుల్ ఆఫ్ ప్లీజ్ హరీష్ రావు ప్లీజ్ మా గౌరవ స్పీకర్ గారు అలాగే హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకటే నిమిషం సార్, ఎక్కువ ఒక నిమిషం సార్. సార్ మీరు ఇప్పుడు హరీష్ రావు గారు చాలా అంటే నేను దాన్ని ఏ లాంగ్వేజ్ చెప్పలేను, ఇంతకంటే ఇంకా పెద్ద జోగు ఉండదు అనుకుంటా. నేను ఒక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ ఈ 3 సింగరేణి మినరల్ సింగరేణి ద్వారా సింగరేణి మినరల్ ఫండ్, CSR ఫండ్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఈ 3 కార్యదర్శులు సార్ మూడు కాన్స్టిట్యూన్సీలు అధ్యక్ష, మీరు కూడా 3 సార్లు శాసనసభ స్పీకర్గా ఉన్నారు. మీరు ఇవాళ తాండూరు మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చెప్తున్నాం, మనం వికారాబాద్ వేలంపరు అసలు రోడ్లు లేక గ్రామాలలో తిరగలేని పరిస్థితి. ఈ 3 కాన్స్టిట్యూన్సీలు అంటే మామ, అల్లుడు, బావమర్ది. మీరు సింగరేణి మినరల్ ఫండ్ కూడా, సింగరేణి DFFT ఫండ్ కూడా ఇక్కడ వేసుకున్నారు. మీ దగ్గర, నా దగ్గర లెక్కలు ఉన్నాయి. సింగరేణి ఫండ్ 3 కాన్స్టిట్యూన్సీ పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్నిసార్లు అడిగినా ₹1 ఇవ్వాలి ఆయనకు రోడ్డు. దుబ్బాకల రోడ్ లేదు. ఈ ముగ్గురిదే రాజ్యం, ముగ్గురే డబుల్ రోడ్ వేసుకున్నారు. ఇది ఛాలెంజ్ చేస్తున్న పై చూద్దాం, రాష్ట్రంలో ఎక్కడైనా డబుల్ రోడ్లు ఉన్నాయా? ఈ 3 కాన్స్టిట్యూన్సీలు ఛాలెంజ్ అని చెప్పండి. ఎందుకు సార్ హరీష్ రావు ఇంత మంచి నాయకుడు ఎట్లా మారిపోయాడు? ఇంత మంచి నాయకుడు అబద్ధాలు చెప్పొచ్చు సార్ సభలో. ప్రజల్ని మిస్గైడ్ చేయొద్దు, ప్రజల్ని ఎప్పుడు కూడా మిస్గైడ్ చేయొద్దు సార్. మళ్ళీ మీరు ఏమైనా టైం అయిపోయిందంటారు సార్, మధ్యలో ఈయన ఇంటరప్షన్ చేస్తే కష్టము. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఛాలెంజ్ని స్వీకరిస్తున్నా. ఒకరోజు R&B శాఖలో BRS ప్రభుత్వ హయాంలో జరిగిన పని, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ టర్మ్లో మా ప్రభుత్వంలో పనిచేశారు. ఎంత పనిచేసిందో మాట్లాడదాం అధ్యక్ష. ఒక్క నల్లగొండ పట్టణంలోనే 200 కోట్ల రూపాయలు R&B కింద చేశారు. సరే, డీటెయిల్ డిస్కస్ చేద్దాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఫైనాన్స్ సంబంధించి గౌరవనీయులు భట్టి గారు, నేను ఆగండి భయ్ హరీష్ రావు గారు సార్, ఒక 15 నిమిషాలు. అధ్యక్ష, నేను కూడా ఇంటర్వ్యూని అవుతున్నా. మీరు అన్నారు కదా మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండలకు, మండలం నుంచి డిస్టిక్, మా వికారాబాద్ జిల్లా లోపట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అధ్యక్ష, అధ్యక్ష పాత మండలాలు అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన మండలాలు మినహా పాత మండలాలు, రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ BRS ప్రభుత్వం వేసింది. సరే, మీరు చెప్పింది వాస్తవం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్డు లేక పిల్లనియని పరిస్థితి ఉన్నమాట మాత్రం వాస్తవం. అయితే అధ్యక్ష నేను సరే రోడ్ల మీద చర్చ పెట్టండి అధ్యక్ష, డీటెయిల్ గా మాట్లాడదాం. లెట్ us డిస్కస్ ఆన్ ఫైనాన్స్. సార్ శ్రీధర్ బాబు గారు మీరు ఆపాలి సార్, ఇది కరెక్ట్ కాదు సార్. ఫైనాన్స్ మీద ప్లీజ్ గౌరవనీయులు సార్ ఇప్పటికీ అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాదాద్రి కలెక్టర్ ప్రారంభోత్సవంకి వచ్చినప్పుడు ప్రెస్ లో మాట్లాడిండ్రు. ఇది పక్క రాష్ట్రాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్ అద్భుతంగా ఉందని మాట్లాడిన విషయాలు కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఇప్పటి వరకు వెంకటరెడ్డి గారు 4 సార్లు, ఎల్ఏ మినిస్టర్ గారు 4 సార్లు, భట్టి గారు 1 సారి, మొత్తం 9-10 సార్లు డిస్టర్బ్ అయింది అధ్యక్ష. నాకు కొద్దిగా డిస్టర్బ్ కాకుండా చూడండి అధ్యక్ష. భట్టి గారు దయచేసి నేను చెప్పే విషయాలు కొంచెం జాగ్రత్తగా విని మీరు క్లారిఫై చేయండి అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ టు బి లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్. నిన్న మీరు ఇచ్చిన కాగితం అధ్యక్ష, నిన్న బడ్జెట్ లో మీరు ఇచ్చిన పేపర్, ఇందులో పేజ్ నంబర్ 14 పారా D5 అధ్యక్ష. ఇది అధ్యక్ష ఒకసారి చూసుకోండి అధ్యక్ష. దీని ప్రకారం అధ్యక్ష ప్రభుత్వం గ్యారంటీ, ఇది అప్పుల గురించి చెప్తున్నా అధ్యక్ష, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు అవుట్ స్టాండింగ్ రిస్క్ వెయిటేజ్ గ్యారంటీ కిందికి రావని చెప్పారు. నంబర్ 1 మీరిచ్చిన వైట్ పేపర్ అధ్యక్ష, ఇది అసెంబ్లీలో భట్టి గారు పెట్టిన వైట్ పేపర్ అధ్యక్ష. వైట్ పేపర్ ప్రకారమైన నిన్న మీరు అసెంబ్లీలో పెట్టిన సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2025 ప్రకారం ఇందులో పేజ్ నెంబర్ 36లో చెప్పారు అప్పుల గురించి. దాని ప్రకారమైన అధ్యక్ష మన బీఆర్ఎస్ హయాంలో ఎస్పీవీల ద్వారా చేసుకున్న అప్పు 1,15,599 కోట్లు మాత్రమే. అయితే వీళ్ళు కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు, కార్పొరేషన్లే చెల్లించే అప్పులను 5% వెరీ లో రిస్క్ కింద చూపించారు. సరే 89,569 కోట్లకు వెరీ లో రిస్క్ కింద తీసుకుంటే కూడా 4,478 కోట్లు మాత్రమే. అంటే మీరు చెప్పినటువంటి ఈ బడ్జెట్ బుక్ ప్రకారం ఫిజికల్ మేనేజ్మెంట్ కింద మీరు చెప్పిన దాని ప్రకారంగా ఫామ్ D5 ప్రకారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎస్పీవీల ద్వారా చేసిన అప్పు 1,20,077 కోట్లు మాత్రమే. ఇకపోతే బీఆర్ఎస్ 5 ఏళ్ల కాలంలో చేసిన FRBM అప్పు 3,01,897 కోట్లు. అంటే దీనికి కార్పొరేషన్ అప్పు కూడా జత చేస్తే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు 4,22,674 కోట్లు. ఇదే సభలో పోయినసారి అప్పుల మీదనే మాట్లాడుతూ 4,17,000 మాత్రమే చెప్పారు. ఇప్పుడు 4,22,000 ఎందుకు తీసుకున్నా? సరే మీరు నిన్న పెట్టినటువంటి ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీలో 5% రిస్క్ ఉంటుంది అన్నారు కనుక అది కూడా కలిపితే 4,22,000 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. నేను ఈ డాక్యుమెంట్ కూడా బట్టి గారికి పంపిస్తే ఈ స్టేట్మెంట్ కూడా వారు చూసి క్లారిఫికేషన్ ఇవ్వమనండి అధ్యక్ష. నేను దయచేసి మీ ద్వారా కోరేది, ఈ బట్టగాల్చి మీదేసి దివాలా అనే దిక్కుమాలని ప్రచారం చేస్తే అది రాష్ట్రానికి నష్టమవుతుంది. కేవలం బీఆర్ఎస్ మీద బురజల్లానే ఉద్దేశంతో అప్పుల లెక్క చూపొద్దని ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్ గారిని మనవి చేస్తున్నా. దయచేసి ఇప్పటి నుంచి వాస్తవాలు చెప్పండి. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు ప్రభుత్వం చెల్లించే అప్పు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే అప్పు కేవలం 4,22,000 కోట్లు మాత్రమే. ఇకపోతే అధ్యక్ష ఇంకా టైం లేదంటున్నారు కనుక 1 లైన్లో ఖతం చేస్తాం. ఓన్లీ టు ఎన్లైటన్, అంటే బట్టి గారికి లాభం చేయడానికే చెప్తా. ఒక్కొక్క లైన్ చాలా రాసుకున్నా కానీ 1 లైన్లో చెప్తా. జిఎస్టీలో అధ్యక్ష ఈ సంవత్సరం 59,000 కోట్లు పెట్టారు బట్టి గారు. నేను ఇప్పుడున్న గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే జిఎస్టీలో ఇంకో 4,000-5,000 కోట్లు కోతపడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఇప్పటికే పోయినసారి కంటే మైనస్ పోయినాం. మీరేం చేసిండ్రు? ఇంకా పెంచి 18,228 కోట్లు పెట్టారు. 14,000 వస్తలేదంటే 18,000 కోట్లు పెట్టారు. ఇక్కడ కూడా 2-3 కోట్ల కోతపడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పండి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి 22,000 కోట్లు వస్తాయని మీరు పెట్టారు. వాస్తవానికి ఇది 22 కాదు 10,000 కోట్లు కూడా మనకు గత 2-3 సంవత్సరాలుగా రావడం లేదు. ఇక్కడ కూడా 7-8,000 కోట్లు కోతపడే ప్రమాదం ఉంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే భూముల అమ్మకం 31,618 కోట్లు పెట్టారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. ఈ 31,618 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో రావడం కూడా
ఇది అన్రియలిస్టిక్ ఎస్టిమేట్ అధ్యక్ష. ఇక్కడ కూడా 10-15 వేల కోట్లు తగ్గే అవకాశం ఉంది, దయచేసి చూసుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అంటే బడ్జెట్ అంచనాలు అధ్యక్ష, మీరు 2024-25లో పెట్టిన దాంట్లో 60-70 వేలు తక్కువ వస్తుందని ముఖ్యమంత్రి గారే చెప్పారు. మళ్ళీ ఈ సంవత్సరం పెంచి 3,04,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే నేను ఆ రోజు కూడా చెప్పిన 24-25లో మీరు పెట్టింది వాస్తవిక బడ్జెట్ కాదు అని ఆ రోజు చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా 2025-26లో మీరు పెట్టిన 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది అవాస్తవిక బడ్జెట్ తప్ప ఇది రియలిస్టిక్ గా లేదు అని చెప్పి మీ ద్వారా నేను వారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, అరే చేస్తా భాయ్ సార్ చేస్తున్నా అధ్యక్ష. వీరి నాయకుడు రాహుల్ గాంధీ గారు మొహబ్బత్ కా దుకాన్ అని దేశమంతా తిరుగుతున్నారు, చాలా మంచి మాట, వి ఆల్సో అప్రిషియేట్. కానీ అధ్యక్ష, రాష్ట్రంలో రేవంత్ గారి పాలనేమో నఫరత్ కా మకాన్ గా మారిపోయింది అధ్యక్ష. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందంటే జనం ఏమనుకున్నారు అధ్యక్ష, మంచి లాభం అయింది అనుకున్నారు. కానీ ఇవాళ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు, నిర్బంధాలు, అణిచివేతలు కనబడుతున్నాయి. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. 6 గ్యారంటీలకు ఏమైందో కానీ 7వ గ్యారంటీ మాత్రం అధ్వాన్నమైనటువంటి గతి పట్టింది అధ్యక్ష. ప్రశ్నిస్తే అరెస్టులు, నిరుద్యోగులు నిలదీస్తే లాఠీ చార్జీలు, మా భూముల్లో ఫార్మా పెట్టొద్దంటే లంబాడి బిడ్డలపై లాకప్ హింసలు, లంబాడి రైతులకు బేడీలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరసన చేసే హక్కును కూడా ఈరోజు తొలగించారు అధ్యక్ష. ఎన్నికల ముందు ప్రజలారా స్వేచ్ఛగా పోరాడండి అన్నారు. ఇప్పుడేమో మాట్లాడితే ప్రతి వారిని చావుగొట్టే పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను ఒక్కటే చెప్తున్నాను అధ్యక్ష, ఇవాళ పసిపిల్లలు తమ పుస్తకాలు తీసుకొని ఇవ్వకుండా ఇళ్లు కూలగొడుతున్నారు. లైబ్రరీలో చొరబడి పోలీసులు విద్యార్థుల వీపులు వాచేదాకా కొడుతున్నారు అధ్యక్ష. శాసనసభ బయట ప్రశ్నిస్తే జైళ్లలో పంపిస్తుండ్రు, శాసనసభలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి బయటకు వెళ్ళగొడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. అధ్యక్ష, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న ఒకే ఎర్రర్ ఇవాళ ఈ రాష్ట్రంలో టెర్రర్ గా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర క్రైమ్ రేట్ అధ్యక్ష నేను చెప్పలే, రాష్ట్ర డీజీపీ గారే చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. గత సంవత్సరం కంటే 24% క్రైమ్ రేట్ పెరిగిందని మీరు పెట్టుకున్న డీజీపీ గారే ఈ రోజు చెప్తా ఉన్నారు అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష, 5 నిమిషాలు ముగిస్తాను. 5 నిమిషాలు, 5 minutes అధ్యక్ష. హరీష్ రావు గారు, నేను ముగిస్తున్నా అధ్యక్ష. జస్ట్ 5 minutes. ఐఎమ్ కంక్లూడింగ్ 5 minutes అధ్యక్ష. కొన్ని మంచి సూచనలు ఇచ్చి ముగిచ్చేస్తా అధ్యక్ష. ముగిస్తా అధ్యక్ష. కొంచెం అధ్యక్ష, ఈ బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు కలిపి నిర్మించిన గాలి మేడల బడ్జెట్ అధ్యక్ష. ఎన్నికల ముందు పాతాల భైరవి, నరుడా ఏమి నీ కోరిక, ఎన్నికల తర్వాత పాతాల భైరవి, నన్నేం అడగద్దు నాకేం తెలియదు అధ్యక్ష. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ లో ప్రతిపాదనలు జోరుగా ఉంటున్నాయి, హామీలు అమలుకు వచ్చేసరికి నీరు గారిపోతున్నాయి అధ్యక్ష. డిసెంబర్ 9, 2023 నాటికి చేస్తానన్న హామీలు మరి ఎన్ని డిసెంబర్లు దాటాయో మాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. రావాల్సిన డిసెంబర్ అసలు వస్తుందో రాదో అనుమానాలు ఇవాళ కలుగుతా ఉన్నాయి అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు అధ్యక్ష. వ్యక్తిగత దూషణలతో మార్చురి కంపు కొడుతున్న ఈ సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేకపోతున్నారు అధ్యక్ష. చెవులకు చిల్లులు పడుతున్నాయి కానీ చేయూత పెన్షన్లకు చిల్లిగవ రావడం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష, ఒక్కనొక్కని తోడుకలు తీస్తా, బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుతా అని ఈ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. నిండు సభలో చైర్ను ఉద్దేశించి చెప్పగల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్ప సంస్కారం ఉందో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. సంస్కారానికి ఆస్కార్ అవార్డు సార్ ఆల్మోస్ట్ 2 గంటలు మాట్లాడారు హరీష్ రావు గారు. వారు ఏ సందర్భంలో వారు మాట్లాడారో వారికి కూడా తెలుసు. ఏ సందర్భం పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి కుటుంబం పైన, లేకుంటే గౌరవ శాసనసభ్యులకు సంబంధించిన కుటుంబాల పైన, లేకుంటే ప్రతిపక్షాలకు సంబంధించిన కుటుంబ సభ్యుల పైన మాట్లాడుతూ ఉన్న కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడటం జరిగింది. ఈరోజు మేం చెప్తా ఉన్నాం, చట్ట పరిధిలోనే ఏ యాక్షన్ అయినా ఉంటుంది అధ్యక్ష. రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది చట్టసభ. ఈరోజు
సీఎం గారికి సంబంధించిన వారు చేసిన వ్యాఖ్యలను తప్పుదారి పట్టించడానికి ఈరోజు హరీష్ రావు గారు చాలా పకడ్బందీగా ఒక వ్యూహరచనతో ఏ విధంగా మాట్లాడితే సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తా ఉన్నారు. సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తా ఉన్నారు సార్. ఒక్క సూచన చేసి 10 విమర్శలు చేస్తా ఉన్నారు. నేను ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ప్రతి అంశానికి కూడా సమాధానం ఉంది. మా డిప్యూటీ సీఎం గారు తప్పకుండా సమాధానం చెప్తారు. మేము కూడా ఓపికతో కూర్చున్నాం అందరం. ఒక్కసారి కూడా స్పష్టంగా వేరే మాట్లాడలేదు. మేము సభా సమయానికి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు సార్ సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మేము మాట్లాడి క్లోజ్ చేయమని చెప్పండి సార్. క్లోజ్ అయిపోయి 2 అవర్స్ అవుతుంది సార్. ఇది సార్ మొట్టమొదటిసారి మాకు ఎప్పుడైనా 2 అవర్స్ ఇచ్చినా సార్ అక్కడ కూర్చుంటే మాకు ఎప్పుడైనా 2 అవర్స్ ఇచ్చినా 1 అవర్ కూడా ఇవ్వలేదు, 10 నిమిషాలు కూడా ఇవ్వలేదు, 10 నిమిషాలు కూడా ఇవ్వలేదు సార్. అక్కడ కూర్చుంటే మేము అదే సీట్లో కూర్చున్నాం. నేను, పట్టి గారు, సీతక్క గారు, జగ్గారెడ్డి గారు, మా కోడం వీరన్న గారు, మా రాజగోపాల్ రెడ్డి గారు. ఒక్క 5 నిమిషాలు ఇస్తే 10 నిమిషాలు ఇంటరప్షన్స్ వస్తున్నాయి. 2 అవర్స్ ఇచ్చి మీరు పెద్ద హృదయంతో, మేము కూడా పెద్ద హృదయంతో మీరు ఇచ్చే సూచనలు విందామని ఆలోచన చేస్తే ఇష్టారాజ్యం విమర్శలు చేస్తూ పోతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి వారికి ఇచ్చిన సమయం ఎక్కువ తీసుకున్నారు. క్లోజ్ చేసి మా గౌరవ సభ్యులు చాలా మంది కూడా మాట్లాడేది అధ్యక్ష. దయచేసి వారికి మా సంఖ్య ప్రకారం మాట్లాడతారు. హరీష్ రావు గారు 1 మినిట్. సభానాయకుడు సభలు లేనప్పుడు ప్రస్తావించడము సరైన పద్ధతి కాదు. ఒకటి. రెండవది, ఈ చర్చ బడ్జెట్కు సంబంధించిన చర్చ కాబట్టి ఇతర అంశాలను తీసుకురాకుండా దయచేసి ఈ సభా మర్యాదలను కాపాడండి. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ స్పీకర్ సార్. అంటే నేను కూడా ఏం ఆరోపణలు చేయలేదు అధ్యక్ష. వారు సభలో అన్న మాటను ఉచ్చరిస్తూ మాట్లాడాను. సంస్కారం అనేది ఎంత గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం చేసిన, అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు కానీ ఉంటే గింటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు అని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అంటున్నా అధ్యక్ష, వీళ్ళు అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది అధ్యక్ష. ఎంతసేపు బీఆర్ఎస్ ను తిట్టుకుంటా, ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడి మీద ఆడిపోసుకుంటేనే కాలం గడుపుతారు అధ్యక్ష. ఇవాళ ప్రజలు ఏమంటున్నారు అధ్యక్ష, ఇంకా ప్రతిపక్ష నాయకుడినో బీఆర్ఎస్ ను తిట్టడం మానండి, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, 2వ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టారు, మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయండి మహాప్రభు అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. నేను కోరేది ఒక్కటే అధ్యక్ష, ఇలా మీరు పూర్తి స్థాయిలో పెట్టగలిగే బడ్జెట్లు 4, అలా 2 అయిపోయినాయి, అంటే సగం అయిపోయినాయి. ఇక 2 బడ్జెట్లు ఉన్నాయి. అయితే మిగిలిన 2 కూడా ఇట్లనే మీరు పుణ్యకాలం ఇట్లే చేస్తే కరిగిపోతుంది అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయండి. ఇవాళ మీరు ఈ ప్రతికూల పాలసీలు, ప్రతీకార రాజకీయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు మీద నెగటివ్ ప్రభావం చూపుతా ఉంది. రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉంది. ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్రం ముందు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జనరల్గా ఏమంటారు అధ్యక్ష, రాజ్యం అసమర్థమైందిగా మారినప్పుడు ప్రజలపైన అణచివేత ప్రయోగిస్తుంది. ఇవాళ ఈ ప్రజల అనుభవంలో ఏముందంటే ముఖ్యమంత్రి గారి తిట్లు, పోలీసు వాళ్ళ కోట్లు, అక్రమ కేసులు తప్ప ఏం కనబడతలేవు అధ్యక్ష. కేసీఆర్ గారి పాలనలో ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని చవిచూస్తుంటే మీరు కొత్త ఆశలు రేపారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి జనాన్ని కాటగలిపారు. వైకుంఠపాలిలో పెద్దపాం మింగినట్టు అయిపోయింది అధ్యక్ష. ఆ మార్పు ఏమిటో జనానికి తెలిసిపోయింది. జనం తీర్పు ఏమిటో ఓట్ల రూపంలో తెలవడానికి ఇక కొంత సమయం మిగిలింది అధ్యక్ష. ఒకటే నిమిషం అధ్యక్ష, 1 మినిట్ ప్లీజ్. ఒకటే నిమిషం అధ్యక్ష, ఒక చిన్న కథ చెప్పిన ఉపన్యాసాన్ని ముగిస్తా అధ్యక్ష. ఓన్లీ 1 మినిట్ అధ్యక్ష. పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష. ఇది పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష. ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష. అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది. ఆ నక్కకి ఏమైపోయింది, ఆ తొట్టిలో పడితే ఆ నక్క ఒంటి నిండా నీలి రంగు అంటుకున్నది. ఆ నీలి రంగు అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది. ఇదేదో కొత్త జంతువు అనుకొని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష. ఈ నక్క కూడా ఇదేదో బాగుంది, అందరు నాకు భయపడుతుందని నేను దేవుడు పంపిన దూతను, ఈ రోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదట అధ్యక్ష. జంతువులు భయంతో అంగీకరించాయి. ఆ నక్క జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టే భరించాయి అధ్యక్ష. ఒకరోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది, కొత్త చట్టాల గురించి చెప్తుంది. అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క అంటిన నీలిరంగు
కరిగిందంతా కరిగిపోయింది. నక్క నిజ స్వరూపం బయటపడ్డది. మాయ మాటలతో మారువేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలంలో నిలవదు అన్నది ఆ యొక్క నీతి సూత్రం అధ్యక్ష. వీళ్ళ మాయ మాటలు కూడా ఎక్కువ కాలం నిలవవు. వీళ్ళ మాటలు, వీళ్ళ యొక్క నీతి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. జై తెలంగాణ, జై కేసీఆర్. బాలు నాయక్ గారు.